వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం శుభ్రజ్యోత్స్నా పులకితయామిని పుల్లకుసుమితా మదర శోభిని సుహాసిని సుమధుర భాషిని సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం. మన జాతీయ భాషాపకులైనటువంటి మన మస్తాన్ సార్ గారిని వేదికను అలంకరించవలసిందిగా మన తెలుగు పండితులు నాకు సార్ చెప్పిన పాఠాలు ఇప్పటికీ గుర్తున్నాయి. సార్ ప్లీజ్ సార్ కమాండ్ రామచంద్ర రెడ్డి సార్ గారిని వేదికను అలంకరించవలసిందిగా మల్లికార్జున రెడ్డి సార్ని వేదికను అలంకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము. భాస్కర్ రెడ్డి సార్ గారిని వేదికను సమయంలో విద్యార్థుల ఆహ్వానం మేరకు ఆ సమయంలో టీచర్ అదే మేడం వచ్చినారు. అదేవిధంగా శ్రీరామ సార్ గారికి, మస్తాన్ సార్ గారికి, వెంకటరామ సార్ గారికి, రామచంద్ర రెడ్డి సార్ గారికి, మల్లికార్జున రెడ్డి సార్ గారికి, భాస్కర్ రెడ్డి సార్ గారికి, స్వాగతం చూస్తున్నాం. ఎంతో ఆనందకరమైన ఎందుకంటే నేను కూడా అదే విధంగా హ్యాపీగా ఉంది. మీరు మీ ఫ్రెండ్స్ ఈరోజు మీరు దాదాపు 25 సంవత్సరాల తర్వాత పాఠశాల చాలా ఆనందకరమైన విషయం. అందరూ నాకు తెలుసు 25 సంవత్సరాలు ఆ సంతోషాన్ని ఈరోజు పంచుకున్నాను. ఎంతో ఎందుకంటే నా పేరు రమీణ. నేను ఇక్కడ 7th చదువుతుంది. ఇక్కడ నీ బాబులో ఉన్నాము. ఈ మధ్యనే మహిళా దినోత్సవం సందర్భంగా మన సుభాష్ని మహిళాభ్యుదయ శిరోమణిగా అవార్డు తీసుకునిందంట. మన సుభాష్ని వచ్చి పరిచయం చేసుకుంటున్నాం. నమస్తే అండి, నా పేరు స్వాతిని. అందరికీ మీకు తెలిసిందే, కొత్తగా పరిచయం చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. కానీ టీచర్ మా సార్ వాళ్ళందరికీ చాలా రుణపడి ఉన్నాం అన్నమాట. ఎందుకంటే ఇంత మంచి పొజిషన్ లో మనం నిలబెట్టినందుకు వాళ్ళ వల్లే మనం పొజిషన్ లోను. నేను ఇప్పుడు కియాకి మ్యాన్ పవర్ అండ్ ట్రాన్స్పోర్ట్ అండ్ రెస్టారెంట్ ఓపెన్ చేశాము. అండ్ నేను ఇప్పుడు పాలసముద్రంలో ఉంటున్నాను. నా పేరు కృష్ణవేణి. వస్తున్నానో లేదో మీ పేరు చెప్తున్నాను. నేను ఆమె దగ్గర సేవ చేసుకుంటూ ఉన్నాను. గురువులందరికీ నమస్కారం.
నమస్కారం. నా పేరు సరస్వతి. నేను 7th వరకు చదువుకున్నా. వ్యవసాయం చేస్తున్నా. జోక నేను 9th క్లాస్ వరకు చదువుకున్నాను. ఇంట్లో హౌస్ వైఫ్. నా పేరు గిరిజ. 10th క్లాస్ వరకు చదువుకున్నాను. హౌస్ వైఫ్. నా పేరు సరిత. నేను ల్యాబ్ టెక్నీషియన్ గా కొత్త చెరువులో వర్క్ చేస్తున్నాను. నా పేరు ప్రభావతి. నేను అనంతపూర్లో ల్యాబ్ టెక్నీషియన్ గా చేస్తున్నాను. గురుగారికి అందరికీ నా పాదాభివందనాలు. నా పేరు సమత. నేను సాయి విద్యానికేతన్ స్కూల్లో వర్క్ చేస్తున్నాను. సాయిరామ్. గౌరవనీయ ఉపాధ్యాయులకి నా మార్నింగ్స్ ధన్యవాదాలు ఇక్కడ విచ్చేసినందుకు సార్. Dear best to my colleagues and my friends, thanks for the coming this occasion. Thank you sir. My name is Nagarjuna. Thanks for the giving me this opportunity sir. Thank you. I am working as a medical representative. సభకు అధ్యక్షత వహించినటువంటి నాగపద్మజ మేడం మరియు మా ఉపాధ్యాయులందరికీ మరియు మిత్ర బృందంకు అందరికీ శుభోదయం. నా పేరు బాబు. నేను తుంపూరులో ఎర్రీ ఇంగ్రీడియంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీలో రెసిపీ కంట్రోలర్ గా పనిచేస్తున్నాను. యాక్చువల్గా ఈ సభ ఇంత సక్సెస్ గా కావడానికి సహకరించినటువంటి మిత్రులందరికీ మరియు ఉపాధ్యాయులు అడిగిన వెంటనే ఎంతో సంతోషంగా మరియు ఈ సభకు వచ్చిన హెచ్ఎం గారు అవకాశం లేకపోయినా దాన్ని వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మరియు మన ఉపాధ్యాయులందరూ ఎక్కడున్నా అందరూ వచ్చేసారు. చాలా సంతోషంగా ఉంది. ఈ సభ ఆల్మోస్ట్ 1.5 నెల నుంచి మనము గ్రూప్ లో మాట్లాడుకొని టీమ్ ఆర్గనైజేషన్స్ అందరూ మేము దీన్ని రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం, అది తీసుకుంటామని అంతా ముందుకు వచ్చి నందుకు చాలా సంతోషంగా ఉంది. అడిగిన వెంటనే నరసింహ నేను సప్లైర్స్ అన్ని నేనే చూసుకుంటానని, మరి భూపతి నేను రైస్ ఇస్తానని, ఇలా ప్రతి ఒక్కరూ ఒక్కొక్కటి ముందుకు వచ్చి ఈ సభ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నది. ఇలాంటి సభలు మనం ఇంకా చాలా జరుపుకోవాలని 25 సంవత్సరాల తర్వాత మనము ఇక్కడ కలుస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలాగే మనము ఎప్పుడు అట్లీస్ట్ సంవత్సరానికి ఒకసారి ఎక్కడో ఒకసారి మీట్ అయ్యి మన కష్ట సుఖాలు ఏమైనా ఉన్నా ఒకరికొకరు పంచుకొని, ఎవరికైనా ఏమన్నా కష్టాలు ఉన్నా మనము ఏదో ఒక సహాయం చేసే విధంగా చూస్తామని ప్లాన్ చేస్తున్నాము. మీ అందరి సహకారం ఉంటే దీన్ని ఒక చారిటబుల్ ట్రస్ట్ లాగా ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నాను. మనకు ఏదైనా మనలో ఎవరికైనా ఇప్పుడు ఎలా వస్తుందో తెలియదు. దానికోసం ఒక చారిటబుల్ ట్రస్ట్ లాగా ఒక 4-5 కరెంట్ అకౌంట్ ఓపెన్ చేసి అందులో ఎంత మీకు ఎంతైనా తోచిన విధంగా నెలకు ఎంత ఇచ్చినా అది దాంట్లో ఒక అకౌంట్ లో ఉంచి ఎవరికైనా ఏదైనా ఇబ్బందులు ఉంటే వారికి సహాయం చేయాలని అనుకుంటున్నాను. మీ అభిప్రాయాలు చెప్పితే దానికి చాలా సంతోషం. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మన ఉపాధ్యాయులందరికీ మన మిత్రులందరికీ చాలా కృతజ్ఞతలు. మరియు అలాగే అడిగిన వెంటనే మన సీనియర్ నబీసాబ్ అన్న హైదరాబాద్ నుంచి అడిగిన వెంటనే వచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. మరియు మన న్యూస్ వాళ్ళు వచ్చారు, చాలా సంతోషం. అందరికీ ఇంతటితో నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. ధన్యవాదాలు సార్. వచ్చినందుకు చాలా దూరం నుంచి వచ్చారు అందరూ ఫ్రెండ్స్. అడిగిన వెంటనే అందరూ వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. తక్కువ టైం ఉంది కాబట్టి అందరూ వచ్చి మాట్లాడాల్సింది. శ్రీనివాసులు, అమీరు, మునీంద్ర, రెడ్డి అందరూ ఈశ్వరయ్య టైం చూసుకొని వచ్చినందుకు మీ పని వదిలేసి వచ్చినందుకు కూడా చాలా ధన్యవాదాలు. ఎస్పెషల్లీ థ్యాంక్స్ టు బాబు. నువ్వు ఇంత వృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఇంతవరకు వచ్చేది కాదు. స్పెషల్ థ్యాంక్స్ టు కృష్ణారెడ్డి. కృష్ణారెడ్డి వాళ్ళ నాన్న అబ్బాయి కేసెట్ సార్ వాళ్ళ అబ్బాయి మ్యారేజ్ నుంచి అందరు మెంబర్లు గ్యాదర్ చేయడం జరిగింది.
యాత్ర చేయడానికి చాలా టైం పట్టింది. ఇంతవరకు చేసినందుకు చాలా ధన్యవాదాలు. సభను విజయవంతం చేయాల్సిగా కోరుకున్నాము. తర్వాత కూడా కలవాలి అనే ఆశతో ఉంది, కలుద్దామని ఉంది. ఫ్యామిలీతో రండి, విత్ ఇంక్లూడింగ్ టీచర్స్ ఆల్సో. బాబు చెప్పినట్లు ఏంటి చారిటబుల్ ట్రస్ట్ కూడా అందరూ సాయం చేస్తారనుకున్నాం. మనం చిన్నదాని నుంచి స్టార్ట్ అయితే చేస్తే ఏదైనా కానీ పెద్దది అవుతుంది. ఇవాళ కూడా జరిగింది కూడా అదే. చాలా మంది సపోర్ట్ చేస్తారు. డైలీ మీటింగ్ చేసి మేము అది ఇస్తాము ఇది ఇస్తాము అని చేయడం జరిగింది. ఆ భూపతి కనిపించలేదా వస్తాడా? ఎవరైనా మిస్ అయితే అందరూ వచ్చి ఒకవేళ ఫోన్ చేసి రమ్మని చెప్పింది. భూపతి కూడా అడిగిన వెంటనే నేను రైస్ ఇస్తానన్నాడు. లక్ష్మణ నేను పాలు ఇస్తాను, వేరే వేరే విధంగా నేను సపోర్ట్ చేస్తానని సహాయం జరిగింది. అమర్నాథ్ రెడ్డి ఆల్సో నేను ఇది తీసుకొస్తాను అది తీసుకొస్తాను, అందరూ సహాయం చేస్తారు. ముందు కూడా అలాగే సహాయం చేస్తారని కోరుకుంటున్నాము. స్పెషల్ థ్యాంక్ టు శ్రీనివాస్, ట్రావెల్ ఫ్రమ్ విజయవాడ, రైట్? ఆన్ ఫ్లైట్. థ్యాంక్ యూ సో మచ్ మ్యాన్. వైజాగ్, ట్రావెల్ ఫ్రమ్ వైజాగ్ ఆన్ ఫ్లైట్. మీడియా మిత్రులకు ఆల్సో థ్యాంక్ యూ సో మచ్ సార్. స్పెషల్ థ్యాంక్స్ టు నీరవి హస్బెండ్ సార్, మీరు దగ్గర నుంచి తీసేసినందుకు స్పెషల్ థ్యాంక్స్. యాక్చువల్లీ వాళ్ళ అమ్మాయి ఫస్ట్ మ్యారేజ్కి వెళ్ళాము, బాగేపల్లికి వెళ్ళాము. అక్కడ కూడా బాగా రిసీవ్ చేసుకున్నారు. వాళ్ళు మమ్మల్ని గుర్తు పట్టలేదు. యాక్చువల్గా అక్కడ పట్టకపోయినా పర్లేదు, మాతో వచ్చి 1 hour 2 hours స్పెండ్ చేశారు. అది ఆసమాసం. థ్యాంక్ యూ సో మచ్ అండి. వేదిక అలంకరించిన ప్రధాన ఉపాధ్యాయులు గారికి, మా మిగతా ఉపాధ్యాయులందరికీ, మా పూర్వ ఉపాధ్యాయులందరికీ శుభోదయం. మా తోటి మిత్రులందరికీ శుభాకాంక్షలు. ఇక్కడ కలుసుకోవడానికి బాగా అందరూ కలుసుకున్నాము. ఒకరికొకరు సహకరించి అంతా బాగుంటారు. ఇంకా బాబు నది విధంగా మనం ఇలాగే కలుగుతుంది బాగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి అందరూ ప్రతి ఒక్కరూ ఎవరికి ప్రయోజన విధంగా అన్ని సహాయ సహకారాలు అందించారు మన మిత్రులందరూ. ఇలాగే కలిసిమెలిసి ఉండాలని, మళ్ళీ ఇంకోసారి కలవాలని కోరుకుంటున్నాను. నమస్కారం. ఉపాధ్యాయులందరికీ పాదాభివందనాలు, మిత్రులందరికీ ధన్యవాదాలు. సార్ మేము బిజినెస్ చేస్తున్నాం సార్. మీరు అప్పుడు మాకు బాగా చదువుకోమంటారు, కానీ మేము చదవలేదు. మీరేమన్నారు, మీరు లాస్ట్ బెంచ్ ఇట్లా అంత లాస్ట్ బెంచ్ అప్పుడు చదవలేదు, కానీ ఇప్పుడు మాకు గుర్తుంది. ఇప్పుడు వచ్చింది, మీరు గుర్తు వచ్చింది. అందుకే మేము గార్మెంట్స్ లో ఇది చేసుకుంటున్నాము. ఇప్పుడు మేము చదవకుండా మా పిల్లలన్నా బాగా చదివించాలని మా మిత్రులందరినీ బాగా కొడుతున్నామని. మా బాబు వచ్చి 2nd year, 9th class బాగా చదివిస్తున్నా. మీరు అలాగే అందరినీ పిల్లలందరినీ బాగా చదివించాలని కోరుకుంటున్నాను. సార్, ఈరోజు పిలుస్తానే మీరందరూ మన కోసం వచ్చినందుకు చాలా ధన్యవాదాలు సార్. నా పేరు అమర్నాథ్ రెడ్డి. నేను ఇంతకుముందు మార్కెట్ యాడ్ చైర్మన్ గా పనిచేస్తున్నాను. ఇప్పుడు ప్రజెంట్ కాదు విజయనగర్ లా కాలేజ్లో. సో బాబు చెప్పినట్టు మనం చారిటబుల్ ట్రస్ట్ గా ఏర్పాటు చేసి వీటిలో మనకి ఏదైనా కష్టసుఖాలంటే ఒకరికొకరు మేము ఉన్నాము అని ఖచ్చితంగా మీకు దారి చూపించేందుకు ఉంటామని అనుకుంటున్నాం. సో ఇప్పుడే కాదు, ఇప్పుడు మనకి ఒక 40 సంవత్సరాలకు 40 సంవత్సరాల తర్వాత మనం ముక్తి అయిపోవచ్చు. ఆ రోజు ఈ చారిటబుల్ ట్రస్ట్ ఉంటే అది ఖచ్చితంగా మనం అంతా కూడా మళ్ళీ ఏదో అనాథాశ్రమం మాదిరో లేదు ఇంకొక ఇబ్బంది లేకుండా, వాడి ఇబ్బంది ఉంటే ఖచ్చితంగా కలుసుకుంటామా, అందరూ తోడుగా ఉంటామని చెప్పి అనుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫర్. అలాగే మా టీచర్స్ శ్రీరాములు సార్ గారు, శ్రీనివాస్ సార్ గారు, ప్రశాంత్ సార్ గారు, వెంకరామ్ సార్ గారు, రామచంద్ర సార్ గారు, మల్లికార్జున సార్ గారు, భాస్కర్ సార్ గారు, అలాగే మన వెంకట సార్ గారు, తర్వాత మనతో పాటు సార్ గారు, అందరూ కూడా మీరు మాకు ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంటారు సార్. ఇలాంటివి మర్చిపోలేదు. మీ దయ వల్లనే మేము ఈ స్థాయికి రావడం జరిగింది. మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు సార్. ఎప్పుడు మీ కృతజ్ఞతగా ఉండాలి చెప్తున్నాను. మీరు చూపిన మార్గమే
నాకు ఆదర్శం సార్. మీరు మమ్మల్ని తిట్టినవచ్చు కొట్టినవచ్చు, అవన్నీ కూడా మా మంచి కోసమే. నిజంగా ఇప్పటి చదువుకి అప్పటి చదువుకి చాలా తేడా ఉంది సార్. మీరు ఎంతో క్రమశిక్షణగా మమ్మల్ని పెట్టారు. ఆ క్రమశిక్షణతో కూడా మేము ఉన్నాం. ఇక్కడ మొట్టమొదటి వచ్చినప్పుడు రామరెడ్డి సార్ హెచ్ఎంగా ఉన్నారు. అప్పుడు మాకు ఎగ్జామ్ పెట్టి తీసుకున్నారు. ఇక్కడ ఎగ్జామ్ పెట్టి సీట్ ఇవ్వడం జరిగింది. అప్పుడు చాలా తక్కువ మార్కులు వచ్చాయి నాకు, అయినా కూడా డెవలప్ చేస్తాను ఉద్దేశంతో ఇక్కడ సీట్ రావడం జరిగింది. అప్పుడు నాకు ఏం తెలిసేది కాదు సార్. కొద్దిగా తెలియదు. అప్పుడు రామచంద్ర సారు క్లాస్ చెప్తున్నాడు. సీట్ వచ్చిన సంతోషంతో వెంటనే క్లాస్ రూమ్ అదే వెళ్ళిపోయాడు. క్లాస్ చెప్తున్నాడు సార్. కనీసం సార్ నేను కమింగ్ నన్ను నాకు చేతులు ఇలా వెళ్ళిపోయి క్లాస్ వెళ్తున్నాను. హలో అన్నాడు సార్. ఎవరు అలా వచ్చేస్తున్నారు తెలియదు. సారీ సార్ అని మళ్ళీ పెట్టింది సార్. నేను కమింగ్ సార్ అని అది వచ్చాను. ఇంకా తెలిసిన తప్పుడు సార్, బాగా తప్పుడు క్షమించండి. ఇక్కడ తర్వాత నాకు స్కూల్లో ఏ విధంగా పాఠాలు విన్నాను, అలాగే ట్యూషన్లో కూడా మా కేసరెడ్డి సార్ కావచ్చు, భాస్కర్ సార్ కావచ్చు, నిజంగా వారి యొక్క శ్రమ మా ఫలితం అన్నమాట. ఇక్కడ వ్యాస సార్ కావచ్చు, శ్రీరామ్ సార్ కావచ్చు, శ్రీనివాస్ సార్ కావచ్చు. శ్రీనివాస్ సార్ ఒకరోజు చూస్తున్నాను మధ్యాహ్నము. అప్పుడు అమ్మ చెప్పాడు, ముందర కూర్చోబెట్టి క్లాస్ కుర్చీలో కూర్చోబెట్టి గీత గీసాడుగా గీతలు అని చెప్పాడు. కూర్చోబెట్టి గట్టి లేదు, చేతుల్లో పట్ట నాలుగే వేశాడు. నిజంగా మర్చిపోలేదు సార్. మీ దెబ్బలు తిన్నందుకు మీ ఎదిగాను. ఇంట్లో మీ దెబ్బలు తిన్నందుకు ఎదిగాను సార్. అలాగే మా మస్తాన్ సారు, మా గురువులు, ఆ సార్తో మేము కూడా దెబ్బలు తిన్నాం. ఎందుకు తిన్నామంటే చదువుకానే వెళ్ళా కానీ క్రమశిక్షణతో ఉండాలి. సార్కి క్రమశిక్షణ చాలా ఇంపార్టెంట్. ఒక చెట్టు ఆకు తిన్నా కూడా సార్ పిలిచి కొట్టేవాడు. ఒక చెట్టు ఆగితే పైన గడు అని. నిజంగా ఈ చెట్టు కూడా ఇంత అభివృద్ధి చెందాలంటే సార్ కృషి ఎంతో ఉంది కదా. చెట్లన్నీ కూడా మన పెట్టినవన్నీ కూడా అదే చాలా గుర్తున్నాయి. ఒక్కొక్క చెట్టు సార్ చాలా బాగా చూసుకోవడం జరిగింది. చాలా థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. నాకు అలాగే వెంకటరామ సార్ గారు మాకు చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం సార్. ఇక్కడే ఉంటాం కాబట్టి చూస్తూనే ఉన్నాము. సార్ ఎప్పుడు క్రికెట్ వచ్చినా కూడా రేడియో చదివేటప్పుడు ఇలా వచ్చేవాడు అనమాట. దాంతో పాటు నేను కూడా కామెంట్ దాంతో పాటు ఎదురు వచ్చేవాడు అనమాట. సార్ ఎవరు సార్ క్రికెట్ పడ్డారు సార్, ఎవరు రన్స్ కొట్టారు సార్ అని నిజంగా సార్తో పాటు వచ్చాము. ఆ జ్ఞాపకాలు చాలా బాగా గుర్తున్నాయి సార్ మాకు. ఒకసారి తెలియకో ఒక చిన్న కాపీ కొట్టున్నాను. తెలియక కొట్టున్నప్పుడు ఎగ్జామ్ లో మా వెంకటరామ సార్ వచ్చి చిన్నగా కాపీ తీసుకుని వెళ్ళిపోయాడు. కనీసం ఒక మార్గం అప్పుడు అది తెలిసి తప్పులు చేశాం సార్, మమ్మల్ని ఏమైనా తెలియచాలి. ఇంకా మల్లికార్జున సార్ గారు అయితే అప్పుడు సోషల్ టీచర్ లేరు, ఖాళీగా ఉండేది. కానీ ఎంతో సేవా దృక్పథంతో మనకు క్లాస్ చెప్పడం వల్ల మనం విని మన జ్ఞానాన్ని సంపాదించాం. చాలా థ్యాంక్ యూ సార్. ఇంకా కేసీఆర్ సార్ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మనకు మ్యాథ్స్ సబ్జెక్ట్ ఖాళీ ఉండేది. అప్పుడు శ్రీరాములు సార్ రాకతో మనకు నిజంగా 10th క్లాస్ లో మ్యాథ్స్ అద్భుతంగా మనం నేర్చుకోవడం జరిగింది. థ్యాంక్ యూ సార్. అలాగే నేను నన్ను నేను పరిచయం చేసుకుంటున్నా. నా పేరు సత్యనారాయణ. నేను MA చదివాను. ప్రజెంట్ రాష్ట్ర వెల్ఫేర్ ఆఫీసర్ గా ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలలో నల్లమల్లిలో పనిచేస్తున్నాను. మొట్టమొదటి అపాయింట్మెంట్ జనవరిలో తీసుకున్నా. అప్పుడు మా సార్ గారు ఎప్పుడు రోజు కలుస్తుండేవారు. శ్రీరామ్ సార్ గారిని ఎప్పుడు కూడా కలుస్తూ, అలాగే సార్ వారు కూడా ఇంటి దగ్గర కూడా చాలా సార్లు వెళ్ళాము. నేను బాబు కావచ్చు అక్కడ వెళ్ళి సార్ ఎక్కడ వేరే ఊరికి పెట్టినామంటే నేను బాబు కూడా చాలా సందర్భాలు సార్ వాళ్ళ ఇంట్లో పడుకున్న సందర్భాలు ఉన్నాయి. అయితే చాలా గుర్తున్నాయి సార్ మాకైతే. మేము మర్చిపోలేదు సార్. భాస్కర్ సార్ గారు అయితే మా చిన్నప్పుడు 5th క్లాస్ ఉన్నప్పుడు
ఇంగ్లీష్ లో జస్ట్ మనం పరిచయం చేసిన విధంగా వాటి చివరనే వాటి చివరి పాదనే ఈ విధంగా ఇంగ్లీష్ లో చెప్పారు అనమాట. నాకు ఇంగ్లీష్ ఏం రాదు. నేనేం చేసిన వాట్ ఈజ్ యువర్ ఫాదర్ తెలుగులో రాసా. వాట్ ఈజ్ యువర్ ఫాదర్ నేమ్ అట్లా రాశాను. తెలుగులోనే మొత్తం రాసుకుంటా. మై నేమ్ ఈజ్ సత్యనారాయణ, మై ఫాదర్ నేమ్ ఈజ్ అసలు రాసుకుంటే తెలుగులో. సార్ చూసి ఏ క్వశ్చన్ అంతా ఎగ్జామ్ అయిన తర్వాత రమ్మన్నాడు. ఏ వాడికి చెప్పింది ఏమి రాసిందేం రా, నువ్వు చెప్పినా రాశాను సార్. నేను ఇంగ్లీష్ లో రాకంటే నువ్వు తెలుగులో రాసావా అని కట్టి తీసుకొని మొత్తం వాసన మర్చిపోలేదు సార్. నిజంగా అట్లా పెట్టారు మా సార్ అయితే. నిజంగా సార్ ఆ విధంగా మమ్మల్ని శిక్షించడానికి మేము ఈ విధంగా బాగుపడుతున్నామని గర్వంగా చెప్తున్నాను. అప్పుడు మాకు తెలియజేస్తాం కదా, మీరు మా గురువులు, మీరు చెప్పిన విధంగా మేము అది చేసినందువల్ల మేము ఈ విధంగా అభివృద్ధి చెప్తున్నాను సార్. చాలా థ్యాంక్ యూ సార్. అలాగే ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా వచ్చి విజయవంతం చేసినందుకు చాలా థ్యాంక్ యూ. నిజంగా ఎక్కడెక్కడ ఉన్న ఫ్రెండ్స్ అందరూ కూడా ఇక్కడ కలవడం అనేది అది 25 years తర్వాత చాలా గ్రేట్. బాబు చెప్పిన విధంగా ఏదైనా ఫస్ట్ మార్క్ తయారు చేసి దాన్ని డెవలప్ చేస్తే చాలా బాగుంటుంది. ఇంతకుముందు కూడా ఒకసారి కలిసాము, దాదాపు 4-5 years బ్యాక్, సారీ 10 years బ్యాక్ కలిసాను మనంతా ఒకసారి. అప్పుడు తక్కువ మంది వచ్చారు, జస్ట్ ఒక 10 members రాలేదు, 50 members వచ్చారు. అప్పుడే బాబు ఒక మంచి విధానాన్ని అమలుచాడు. ఏమంటే మన స్కూల్లో ఫస్ట్ వచ్చిన ప్రతి విద్యార్థికి, ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చిన ప్రతి విద్యార్థి కూడా ప్రైజ్ ఇవ్వడం జరిగింది. బాబు దాదాపు ఈ విధంగా ఒక 6 years ఇచ్చాడు. ఫండ్స్ అవైలబుల్ ఉన్నందుగా ఒక 6 years వరకు ఇచ్చాడు. ఇక్కడ మన స్కూల్లో ఎవరైతే ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చాయో వాళ్ళకి ప్రైజెస్ ఇవ్వడం జరిగింది. నిజంగా బాబు చాలా థ్యాంక్ యూ బాబు. ఇది చాలా గొప్ప సేవా దృక్పథము. ఇలాంటి సేవా దృక్పథానికి అందరూ కూడా ఒక చేయూతను అందించాలి. ఆ చేయూతను అందిస్తే మన స్కూల్ కి పేరు వస్తుంది, మన బ్యాచ్ కూడా పేరు వస్తుంది. అందరికీ నమస్కారం. ప్రత్యేకంగా మన చేసిన దానికి వాళ్ళ వాల్యుబుల్ టైం ఇక్కడ వచ్చి మనం పిలిచిన వెంటనే బాబు అందరికి ఫోన్ చేసి పిలిచడం జరిగింది. పిలిచిన వెంటనే మన మీద ఎంతో ప్రేమతో మర్చిపోకుండా వాళ్ళ సమయాన్ని, వాళ్ళ విలువైన సమయాన్ని కేటాయించి ఇక్కడ రావడం వల్ల మనకు చాలా ఆనందంగా ఉంది. ఒక విషయం అయితే నేను చెప్పదలుచుకోవడం ఏమంటే, మనం 10th క్లాస్ చదివేటప్పుడు ప్రతి ఒక్కరికి అంటే 1996 నుంచి 1990 వరకు పరిస్థితులు అప్పుడు ఏమంత బాగుండేది కాదు. మన తల్లిదండ్రుల పరిస్థితులు కావచ్చు, మన పరిస్థితులు కావచ్చు. మనం అట్లీస్ట్ స్కూల్కు ప్యాంట్ వేసుకొని వచ్చే దీనికి కూడా మనకు పర్మిషన్ ఉండేది కాదు. ఎవరైనా కానీ, ఎంత పెద్దలైనా కానీ మేబీ 1 లేదా 2 జతలు స్కూల్ డ్రెస్ ఉంటాయంటే ఆ స్కూల్ డ్రెస్ తోనే స్కూల్కు రావడం జరిగేది, ట్యూషన్కి పోవడం జరిగేది. ఇక్కడ ప్రతి ఒక్క సార్ కూడా వాళ్ళ సొంత స్కూల్ లాగా చూసుకోవడం వల్ల స్కూల్ చాలా అభివృద్ధి చెందిందని నేను భావిస్తున్నాను. స్పెషల్లీ మన మస్తాన్ సార్ గారి గురించి చెప్పాలంటే చెట్ల ప్రేమికుడు సార్. ప్రతి ఒక్కరికి ఒక చెట్టు ఇచ్చి, లే ఈ చెట్టు రా, ఇది గణేష్ గాంధీ, ఇది బాబు గాంధీ, ఇది అమీర్ గాంధీ, మళ్ళా వచ్చి నేను చూస్తా, చెట్టు తెచ్చిపోయిందంటే మీరు లేరు రాయ్ కానవారు వికసించాలని చూస్తా అంటే. అదే విధంగా మానిటరింగ్ కూడా చేసేవాళ్ళు. ఎవరెవరు ఎన్ని చెట్లు పెంచినారు, 9th క్లాస్ 40 మంది ఉంటే 40 మందికి 40 చెట్లు ఇచ్చేవాడు. ఇచ్చి సారు పీరియడ్ అయిన తర్వాత 3:30 to 4:30 వరకు మనకు టైం ఉండేది. సార్ అంటే మిగతా సార్లు గేమ్స్ కావచ్చు, మిగతా సార్ వెంకటరామ్ సార్ కావచ్చు, భాస్కర్ సార్ కావచ్చు, రాజశేఖర్ సార్ కావచ్చు, వాళ్ళంతా బ్యాడ్మింటన్ ఇంకా క్రికెట్ పైన దృష్టి పెట్టినా సార్ చూసేవాడు మాత్రమే. మళ్ళీ వచ్చి స్పెషల్ ఈ చెట్లు మనకి టేక్ చెట్లు ఇచ్చిండ్రు. టేక్ చెట్లు ఈ చెట్లు అన్ని మీరే పెట్టాలా సార్? 10th క్లాస్ వాళ్ళు ఉంటారు కదా సార్, 10th కాదా మీరు పెట్టండి, మీరు మళ్ళీ 10th వచ్చినప్పుడు పని ఉండదు అని చెప్తాంటే. ఇంకొక విషయం, క్రమశిక్షణ విషయంలో ముందు మనకి ప్రహరీ కూడా ఉండేది కాదు. ఒకరోజు ఏం జరిగిందంటే, మా దగ్గర నేను లక్ష్మణ సత్తి ముగ్గురు ఇట్లా కళ రాసుకొని వచ్చినాం అనమాట. కళ రాసుకొని ఇక్కడ ఆఫీస్ ఉండేది. పిలిచి ముగ్గురు పిలిచి రాబడ్డా అంటే
పోతుంది కొడతాన్నాడు సార్. ఎందుకు కొడుతున్నావు సార్ అంటే, ఎందుకు కొడుతున్నావు అంటే ఎట్లా వచ్చినావు అంటే నీకు చెప్తున్నారు సార్ అంటే, నీకు ఎవరికి వద్దు నువ్వు ఎట్లా వచ్చినావు గేట్ ఎందుకు ఉంటుంది. మీరు విద్యార్థులు అయింది కూడా స్టూడెంట్ అయింది కూడా ఇక్కడ వస్తే అంటే క్రమశిక్షణ లేకుండా తిరిగితే మీరు భవిష్యత్తు ఉండదు అని అప్పట్లోనే సార్ చెప్పేవాడు. కానీ మాకు అప్పుడు అర్థమయ్యేది కాదు, ఇప్పుడు అర్థమవుతుంది. ఫైనల్ గా ఒక విషయం ఏం చెప్పదలుచుకున్నానంటే, మనం చదివిండే చదువు అప్పుడు సభ్యతతో కూడిన చదువు. ఇప్పుడు మన తల్లిదండ్రులు కానీ కారు కొడతానంటే ఇంకా 2 ఏళ్ళు ఏంటి సార్ అని మావాడు చదువుకోలేదండి. కానీ ఇప్పుడు రేపు చెవి మాకు సత్యకి బాగా ఐడియా ఉంటుంది. ఇప్పుడు ఇంకా తిట్టగానే ఏం రాస్తే అనగానే ఆ మెసేజ్ ఇంటికి పోయి ఉంటుంది. పేరెంట్స్ ఇంకా స్కూల్ వదలకనే స్కూల్లోకి వచ్చింటారు. ఏం సార్ మా మామని తిట్టినారు, మామని కొట్టినారు అని. ఇదైతే సహజ ఇప్పుడు వాస్తవ రూపం ఇది. మనము సభ్యతతో చదువుకోవడం వల్ల ప్రతి ఒక్కరు ఏదో ఒక రంగంలో రాణిస్తున్నారు, ఎవరెవరితో వచ్చిన రంగంలో రాణిస్తున్నారు. ఈ సమయం స్పెషల్లీ బాబు, నజీరు వాళ్ళిద్దరికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే అందరికీ వాళ్ళ టైంను పెట్టి అందరికి నెంబర్ కలెక్ట్ చేసి వాళ్ళని పిలిచి ఈ సభను ఇంత విజయవంతంగా చేయడానికి దోహదపడ్డారు. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. గౌరవనీయ ఉపాధ్యాయుడికి, నాకు స్నేహితుడికి అందరికీ నమస్కారం. నేను బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో 23 years నుంచి జాబ్ చేస్తున్నాను. ప్రస్తుతానికి పాకిస్తాన్ బోర్డర్ బాగా బోర్డర్లో ఉన్నాను. అమృత్సర్ 23 years సర్వీస్ వచ్చి దేశమంతా గుజరాత్ నుంచి రాజస్థాన్ ప్రతి రాష్ట్రం తిరిగినాను. ఇప్పుడు 23 years అయితే ఇప్పుడు జాబ్ చేయబట్టి రిటైర్మెంట్ అయితే 20 years కంప్లీట్. కానీ ఇంకా 3 years ఎక్స్ట్రా చేస్తున్నాను. పిల్లలు చదువుల కోసం కానీ ఏమనుకున్నా కానీ వాళ్ళ సర్వీస్ వాళ్ళ ఎడ్యుకేషన్ కోసం మనం పట్టుకుంటాం. మా సార్ అందరికీ చెప్పుకున్నామంటే ఇక్కడ వచ్చేసినందుకు మీ అందరికీ సార్ ధన్యవాదాలు. మేము ప్రతి ఒక్కసారి లైన్ నుంచి లాస్ట్ టైం మేమంతా ఇందాక అట్లా 6th క్లాస్ నుంచి 10th క్లాస్ దాకా లేటర్ గా పనిచేశాను. కానీ పేరు క్లాస్ అయితే సరిగ్గా రాకపోయినట్టు ఆయన కట్టులు తెచ్చిపోతే ఫస్ట్ 4 ఏళ్ళు మాకే పడతానండి. నేను లాస్ట్ టైం ఫస్ట్ వన్ అనుకుంటుంది అన్ని సంవత్సరం వాయిదా కేసు అన్నట్లుగా అక్కడ ముక్కులేదు. ఎంత ముక్కున్నా 4 పడతాయి బాబా అన్నట్లుగానే 4 సార్లు పుట్టేవాళ్ళు. దానివల్ల ఇప్పుడు నేను కూడా 2011 నుంచి కోర్స్ లో డ్రిల్ టీచర్ గా పనిచేస్తున్నాను. బిఎస్ఎఫ్ అకాడమీ టెక్నికల్ లో మా బిఎస్ఎఫ్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లోనే పెద్ద అకాడమీ. దాంట్లో డ్రిల్ టీచర్ గా 6 years నేను పనిచేస్తాను. అక్కడ ఓన్లీ ఫర్ ఎస్ఐ ఆఫీసర్స్, డాక్టర్స్ నేను ట్రైనింగ్ ఇచ్చినాను. ఇండియాలో ప్రతి ఒక్క మూలలోనూ నా రిక్రూట్స్ ఉన్నారు. దాని తర్వాత మణిపూర్ లో ఎస్టిసి బిఎస్ఎఫ్ బెంగళూరులో రిక్రూట్ కానిస్టేబుల్ కు 5 years ట్రైనింగ్ ఇచ్చినాను. ఇప్పుడు ప్రస్తుతానికి పంజాబ్ లో ట్రైనింగ్ ఇస్తాను పిల్లలకి. అందుకని టైం పాస్ బాగా. మా బ్యాచ్ 140 members ఉండేవాళ్ళు. అంతా బోర్డర్ లో డ్యూటీ చేసేవాళ్ళు. ఇప్పుడు బోర్డర్ లో డ్యూటీ చేసేవాళ్ళు ఎక్కువ కష్టం బోర్డర్ లో. ఇప్పుడు నేను వచ్చి లాస్ట్ 1 week అయింది. లాస్ట్ సండే వచ్చినాను. కొన్ని పరిస్థితులు ఇక్కడ ఏదో ఎంజాయ్ చేయాలని వచ్చినాను. పరిస్థితులు నాకు సరలేవు. ఇప్పుడు బోర్డర్ లో కూడా పరిస్థితి సరలేదు కాబట్టి నాకు రీకాల్ వచ్చింది. వెంటనే రిటర్న్ రావాలి చూస్తాం. అందరికీ నమస్కారం సార్. మా శ్రీరాములు సార్ మేము కూలిపోయినప్పుడు నాగార్జున సాగర్ మీద నువ్వు ఎక్కడ ఈ నదిలోకి వేసినా నువ్వు బతుకుండేవాడురా. చదువు అయితే అది కానీ నీకు తెలుగు అయితే ఉంది. ఈ నదిలోకి వేసినా నువ్వు ఉండేవాడురా. ఇక్కడ కూర్చొని ఆటల పాటలు పోటీలు పెట్టారు. నువ్వు తెలివైనాడు ఆయన. నువ్వు ఎక్కడ పోయినా మా నాయన కొంచెం ఇంట్రెస్ట్ చదివిలోనే ఎంతనే ఖర్చు పెట్టామని మనకు కాదు. ఏం చేశారు పరిస్థితులు దేవుడు ప్రతి ఒక్క దానికి ఏదో ఒక మార్గం నిదర్శనం అన్ని ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఏదో పని, చిన్న పని కానీ పెద్ద పని, ప్రతి పని ముఖ్యమైనదే. ప్రతిదీ మనకు చేతనైతే మాత్రం చేసుకోవాలి. ఇప్పుడు ఏది ప్రతి అప్పుడు చదువులకి ఇప్పుడు చదువులకి అప్పుడు పిల్లలకి ఇప్పుడు పిల్లలకి చాలా డిఫరెన్స్. అప్పుడు ఒకే షర్ట్ ప్యాంట్ లోనే వచ్చి ట్యూషన్ అదే, స్కూల్ అదే. ఇప్పుడు ఎడ్యుకేషన్ ఎట్లా అయిపోయిందంటే గవర్నమెంట్ స్కూల్ వాల్యూ లేదు, ప్రైవేట్ స్కూల్ వాల్యూ లేదు. కాంపిటీషన్, చదువు కూడా ఒక బిజినెస్ లాగా అయిపోయింది. కాంపిటీషన్ ఏదో పరిస్థితుల్లో మేము ఒకసారి ఫ్యామిలీకి ఫోన్ చేసే టైం కూడా ఉండదు. అలాంటి పరిస్థితుల్లో కూడా పిల్లలు స్కూల్ పోవాలంటే కష్టం.
ఇక్కడ ఉండాలంటే కష్టం, ఫోన్లో మాట్లాడాలంటే కష్టం. అన్ని పరిస్థితులు చూసి ఇప్పుడు ఏదో సక్సెస్ గా ఉన్నాము. ఒక టీచర్ గా అక్కడ కూడా పనిచేస్తున్నాను. అక్కడ టీచర్ విద్యలు వేరు, ఇక్కడ టీచర్ విద్యలు వేరు, ఇక్కడ గురువులు వేరు. అక్కడ కంటే ఇక్కడ వస్తే మేము వచ్చినప్పుడే పండగ. ఎప్పుడో ఇయర్లీ 1 month వచ్చినప్పుడు మేము పండగ చేసుకుంటాం. మేము వచ్చినప్పుడు పండగ వేరు ఉండవు రావాలని. దీనికోసమనే 1 month బ్యాక్ నుంచి సార్ నేను ఇట్లా 25 పోమలేదు, ఈ మంత్ 28 పోండి, మాకు చాలా గేమ్లు అవి ఉన్నాయి లేదు సార్, నాకు బాగానే పోవాలి, ఇంట్లో పరిస్థితి సార్ లేదంటే ఇంట్లో పరిస్థితి కూడా కొంచెం బాగాలేకపోతే అయిపోయింది. అక్కడ కొంచెం ఇక్కడ అయితే బాగుంది. సక్సెస్ గా ఇన్ని రోజుల తర్వాత 7th లో 6th లో మలుకున్న ప్రతి ఒక్క ఫ్రెండ్స్ కి బాబు నజీరు వీళ్ళంతా కష్టపడి వీళ్ళందరినీ కలిపినందుకు ఎంత సంతోషం ఉందంటే అందరికీ 25 years, కొంతమందిని 25 years తర్వాత మేము చూసుకున్నాం. ఇప్పుడు 99 తర్వాత సుభాష్ని వీళ్ళంతా మాతో, సుభాష్ని కూడా జాబ్ చేసింది ఫోర్స్ లో మహిళా కానిస్టేబుల్ గా, చాలా గర్వకారణం మనకు. సుభాష్ని తెలుసు, సుభాష్ని ఎప్పుడు కలుస్తా ఉంటుంది, ఎవ్వరే కానీ కలసలేదు. షమీమా కానీ, ఊరు కానీ, సరస్వతి, రమీజా ఇదంతా ఇప్పుడు కలిసినందుకు చాలా సంతోషం. నేను అయితే ఈ రోజు చూసినాను, పెళ్లి రోజు ఫోటో చూసినాను, కూతురు పెళ్లి చేసేసింది, బాగున్నారు. అందరు పిల్లలు బాగా సక్సెస్ బాగున్నారు. అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే ఏం చెప్పుకోదలుచుకోలేను. ఇంకా ధన్యవాదాలు. మన స్కూల్కి సంబంధించినటువంటి మన సార్లందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అంతేకాకుండా ఫస్ట్ ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏమంటే 96 బ్యాచ్ కి అప్పుడు మన స్కూల్ కు ప్రత్యేకత ఉందన్నమాట. అప్పుడు 100% పాస్ అయినట్టు క్లాస్. ఆ తర్వాత మళ్ళా ఇప్పుడు మార్పులు అవుతుందంటే ఇక్కడ ఉన్న హెడ్ మాస్టర్ మేడానికి ప్రత్యేకంగా అవగాహన తెలుపుకోవాలి మనం. ఎందుకంటే మండలంలోనే మనకి మానవులు గ్రామం, ఇక్కడ ఉన్న టీచర్స్ అయితేనే, ఇంకా వేరే వాళ్ళు అయితేనే ప్రతి ఒక్కరు అందరూ బాగా ఉపాధ్యాయులు టీచర్స్ బోధించడం వల్లనే మనకు ఈరోజు నిర్మామిడి హై స్కూల్ అంటే 582 మార్కులు ఒక ఆడబాబు అన్నమాట. లేడీస్ ఫస్ట్ అంటారే, దీనికి ఫస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎక్కడున్నా లేడీస్ ఫస్టే, మనం జెంట్స్ అయితే ఎక్కడున్నా సెకండే. దానికి నిదర్శనమే 582 మార్కులు వచ్చినాయంటే ఇంతవరకు ఎక్కడే కానీ. ఇంతకుముందు మనం ఎప్పుడైనా చెప్పుకున్నామంటే పెడపల్లి హై స్కూల్, మన రామచంద్ర సార్ హెడ్ మాస్టర్ ఉన్నప్పుడు కానీ ఆ స్కూల్ పేరు చెప్పుకుంటారు అనమాట. మనం ఫస్ట్ వచ్చిందంటే పెడపల్ల లేకుంటే 20 రూపాయలు చెప్పి వేసుకున్నాను. కాకపోతే ఇప్పుడు మనం ఇక్కడ చదువుకుని 25 సంవత్సరాల తర్వాత మాట్లాడుకున్న తర్వాత మన నిర్మాణ హై స్కూల్ టాప్ అంటే ప్రతి ఒక్కరు క్లాస్ కొట్టి మేడం గారిని అభిమానించుకుంటున్నాం. అంతేకాకుండా ఇప్పుడు మన ప్రతి ఒక్కరికి ఒక ఆశ ఉంటారు అనమాట. మనం చదువుకునేటప్పుడే రోజు చెప్తారు మన సార్లు అంతా ఏమని, మీరేమవుతారు అని. మన ఇంట్లో వాళ్ళు అడుగుతారు, నువ్వు డాక్టర్ అవుతావా, కలెక్టర్ అవుతావా, అవుతావా, ఇదవుతావా. కాకపోతే మన తల్లిదండ్రులు అందరూ అప్పటికే బాగా చదివిస్తాను అనమాట. మనం చదివేటప్పటికి పువ్వులు అయితేనేమి, ప్రతి వేతనం అయితేనేమి, ఖర్చులు అయితేనేమి, రైతులు అయితేనేమి చాలా ఇబ్బందికరం అనమాట. మనకు 2 డ్రెస్సులు కుట్టించాలంటే ఒక 2 రోజులు కూలిపోవాలి. అప్పటికి అంత హీన పరిస్థితిలో మనం చదివిస్తారు. దాంతో పాటు మనలో కొంతమంది బాగా చదువుకున్నారు, కొంతమంది ఒక విధానం సెట్ అయ్యారు. ఇంకా అది కాకుండా మస్ట్ మనం గలగానం సెలెక్ట్ కొనాల్సింది ఒక బాలాసాబ్కి, ఒక సుభాష్ నాయక్ అనమాట. ఎట్లా అంటే మనమందరూ ఇక్కడ ఏదో సార్లు అయితే విద్య చేయొచ్చు, మనం ఊళ్ళో ఏదైనా సేవ చేయొచ్చు, కానీ మన దేశానికి సేవ చేసిన మొదటి వ్యక్తులు వీళ్ళు. ఇంత చిన్న వయసులోనే సుభాష్ రికార్డ్ అయ్యి మళ్ళా పోస్ట్ చేస్తుంది. ఇంకా బాలాసాబు కొన్ని పరిస్థితుల కారణాల వల్ల ఆయన ఇంకా జాబ్ లోనే లేకపోతే ఆయన రిటైర్డ్ అయ్యి ఇక్కడ సేవ చేసేవాడు. కాబట్టి వీళ్ళిద్దరికీ నేను ప్రత్యేకంగా తెలుపుతున్నా. ఇంకొకరు ఉన్నారు నాగార్జున అని, ఆయనకైతే వీరేశాల, నాగార్జున అయితే లీవ్ లేదని చెప్పినారు. వీళ్ళ నలుగురికి మన 99 బ్యాచ్ తరఫున, మన ఉపాధ్యాయుల తరఫున అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇంకా అదేమైతుందంటే ఈ స్కూల్కి సంబంధించి ఏంటంటే ఫస్ట్ స్కూల్ ఇక్కడ నిలబడింది, ఈ చెట్లు ఉంది, ప్రాంగణం ఉంది అంటే అక్కడ ఫస్ట్ మన హిందీలో మాత్రమే. దానికి కూడా మన తెలిపండి సార్, మన ఎంత ఉంది సార్. ఎందుకంటే మన ప్రహరీ కూడా అప్పుడు లేదు, ఓన్లీ సెట్స్ మాత్రమే ఉండేది. ఇంకా దాంతో పాటు మామూలు ఒక ఆయన ఉన్నారు పెద్దగా, ఆయన ఫస్ట్ ఇక్కడ 2 బిల్డింగ్లు అప్పుడు తాత
ఆ తర్వాత పెళ్లి షీట్లో ఉన్నాం. మన వర్షం వచ్చిన కాలేజీ చాలా ఇబ్బందికరంగా ఉండేది. దాని తర్వాత ఈ కంపెనీ వాడలేదు. మనం చెట్లు కొనాలంటే చెట్టు పెట్టింది మనం బలగానే చెప్పచ్చు. ఈరోజు చెట్లు ఎన్ని ఉన్నాయంటే ఒక 99% మాత్రమే. దాంట్లో మనకు అప్పుడు వాటర్ కూడా తక్కువ ఉండేది అనమాట. నెక్స్ట్ ఎక్కువ ఉండేవి లేదంటే గుళ్ళో మనకు తీసుకొచ్చుకునే వాళ్ళం. ఆ చెట్లు పెంచడం వల్ల మనం పేరు చెప్పుకోలేకపోతే 99% చెట్లు ఇంకా కొన్ని తరాలు అంతా చెప్పుకుంటారు. పలానా ఎవరో చెట్టు పెంచిపోయినారని మన పేరు రాకపోయినా చెట్టు పెంచి ఎప్పుడైనా గుర్తుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు మీకు తోచిన సాయంతో ఎక్కడైనా చెట్లు పెంచవలసిందిగా నేను ప్రెసిడెంట్ గా చెప్తున్నా, మిత్రులుగా చెప్తున్నా, ఎక్కడైనా ప్రతి ఒక్కరు చెట్లు పెంచవలసిందిగా కోరుతున్నాను. ఏదైతే సాగు గురించి ఇంకా మనకు విద్యాభవనం అన్నప్పుడు మనకి ఫస్ట్ రామరెడ్డి సార్ హెడ్ మాస్టర్ గా ఉన్నారు. అప్పుడు కూడా అంతంత మాత్రమే అనమాట. మన చదువులు అయితే అంత పెద్దగా రాలేదు ఎవరు కూడా. ఆ తర్వాత 96 బ్యాచ్ చదివితే మొత్తం అంతా అధ్యాపకులు చాలా బాగున్నారు. అప్పుడు హిందీ ఎవరైతే తెలుగు పండిట్ అయితే రాజశేఖర్ సార్, శ్రీరామ్ సార్, సాయినాథ్ సార్, మన ప్రత్యేకంగా మన శ్రీనివాస్ సార్ అంటే సైన్స్ అంటే బాగా చాలా చెప్పినారు అనమాట. మన గురువులో ప్రత్యేకంగా చెప్తాను సార్ సైన్స్ ఎట్లా అంటే ఫుల్ తీసారు అనమాట. ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం చేయకుండా నక్కుండా మాట్లాడతారు, అట్లా ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. క్లాస్ పోయినామంటే ఫుల్ డిసిప్లిన్ అలా పక్కనతో మాట్లాడకూడదు, చదువు ఖచ్చితంగా సబ్జెక్ట్ ఖచ్చితంగా వేసుకోవాలన్నమాట. అట్లా సార్కి మళ్ళీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. కాకపోతే మేము కూడా యావరేజ్ స్టూడెంటే, అంత ఇంటర్నెట్ కాదు, చదువుకోలేకున్నాం. కాకపోతే నాకు 99 అయితే 99 మా తండ్రి నేను ఎగ్జామ్ రాయితో తెలిపాను అనమాట. ఇంగ్లీష్ ఎగ్జామ్ కాదు, ఆల్రెడీ ఇంగ్లీష్ లో ఫెయిల్ అయినా ఆల్రెడీ 34 మార్క్స్ వచ్చినాయి. దానివల్ల ఆయన చదువు అంతంతలో ఉన్నాయి. ఆయన ఆల్రెడీ ఇంప్లిమెంట్ బైబిల్సి మన డిగ్రీ కూడా చదువుకున్నా. నాకు ఇంకా ఒక ఏం ఉండేది అనమాట. ఈ సినిమాలో నరసింహారెడ్డి, సమరసింహారెడ్డి ఈ సినిమా చూసి ఫ్యాషన్ అనమాట. వారు 5 సినిమాలు తిరుగుతా అంటే మనం 6 సినిమాలు తిరుగుతాం, 7 సినిమాలు తిరుగుతాం. రాజకీయంగా ఖచ్చితంగా అనుకున్నా. నా ఏమైతే 18 ఏళ్ళకి ప్రెసిడెంట్ కావాలనుకున్నా నా అయితే కొత్తగా. కాకపోతే దానికి సీనియర్ వాళ్ళు ఇలా అడ్డుకోవడం వల్ల, రిజర్వేషన్ అడ్డుకోవడం వల్ల కాలేకపోయినా. ఇప్పుడు మీ అందరి తరఫున మా ఊరి తరఫున దేవుని దయ వల్ల అందరికీ ఒక ఆశ ఉంటుంది. నా ఆశ నేనైతే తీర్చుకున్నా. చిన్న వయసులో ప్రెసిడెంట్ గా చేసిన, కాకపోతే వాళ్ళ సేవ చేసే విధానం కూడా నాకు అందించినారు. ఇది నా పేరు కూడా ఏది ఒక బాబు, ఒక పిల్లలు ఉన్నారు. దయచేసి ఇప్పుడు చెప్పారు ఎవరు మన బాబు. దీనికైతే బాబు నది చాలా అభివృద్ధి చేశారు. ప్రతిరోజు సాయంత్రం అందరినీ లైన్లో పెట్టుకొని అందరినీ కలిపి ఇట్లా చేయాలా అట్లా చేయాలా ఇట్లా చేసి బాగుంటుంది అని చెప్పారు. దాంతో పాటు మనమందరూ ఒకరితో ఉంటారు. అందరూ సహకారులు ధనవంతులే ఉండరు. కొంతమంది మీరు పరిస్థితి, కొంతమంది కూర్చేసే ఉంటారు, కొంతమంది మామూలుగా ఎంప్లాయీ అయితే ఆల్మోస్ట్ ఉద్యోగాలు ఉంటారు. ప్రతి ఒక్కరు ఎంతో ఇంత ఒక నెలలో కావచ్చు, ఒక 6 నెలలు కావచ్చు, 100, 200 అనేది బాబు వాళ్ళు ముగ్గురు కలిసి ఒక స్టార్ట్ చేసి మనలోనే మన స్కూల్కి కావాలి మనలో కానీ ఎవరికి పేరు పరిస్థితి ఉంటా ఉంటారు. పిల్లల ద్వారా కూడా క్యాన్సర్ లేకపోతే యాక్సిడెంట్ ఏదైనా జరుగుతూ ఉంటుంది. దానికి కనీసం మన బ్యాచ్ ఇప్పుడు ఉన్నారు ఇంట్లో అన్నదమ్ములే, అన్న తమ్ముడు కొట్లాడుకుంటే కూడా అన్నతో మాత్రం మాట్లాడరు, బాగలేకుండా కూడా చూసుకోరు. వాళ్ళకి ఒక నమ్మకం ఉండాలంటే ఫ్రెండ్స్, ఫస్ట్ ఫ్రెండ్స్. అవి మా బ్యాచ్ మా వాళ్ళు వచ్చి నాకు ఇంకో 10,000 ఇచ్చినారు, 20,000 ఇచ్చినారు, కనీసం మనం మాట్లాడి నేనున్నా అనే నమ్మకం కల్పించాలన్నమాట. ఫస్ట్ మనం చెప్పాలి. మనం మనిషి పుట్టిన వారికి ఫ్రెండ్స్ కంటే మిగిలినది ఏదీ లేదు. ఫస్ట్ ఉండాల్సింది ఫ్రెండ్సే. కాబట్టి మీరందరూ దయచేసి మీకు తోచిన సహాయం ఏదన్నా కావచ్చు, 500 కావచ్చు, 1000 కావచ్చు, 20,000 కావచ్చు. అది ఇదంతా మీటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళా మనం కూర్చొని ఒకసారి మాట్లాడదామండి. దాన్ని పెట్టి అప్లోడ్ స్టార్ట్ చేసి మనమంతా ముందుకు సాగాలి. ఈసారే కాదు, మీకు అవకాశం ఉంటే ప్రతి ఇయర్ ఏదో విచారకాలం ఉంటుంది. దాన్ని మాట్లాడుకొని మనంతా సద్వినియోగంగా మరి మా మిత్రులందరికీ, ఇక్కడ వచ్చిన అధ్యాపకులకి, ఇక్కడ విలేకరులకి, మన మీడియా వాళ్ళకి అందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటున్నాను. దాంట్లో ముఖ్యంగా ఇక్కడ మేడం గారు పిలిచిన వెంటనే హాలిడేస్ అంటే టీచర్స్ ఎట్లుంటారంటే మనమైతే బయట ఉంటాం చదువుకుంటాం. వాళ్ళంతా ఖచ్చితంగా మంత్లీ 30 రోజులు మనం ఏం పని ఇవ్వాలని ప్లాన్ చేసేటవారు. పిల్లల హాలిడేస్ అయితేంది, వాళ్ళ ఇంటికాడ అయితేంది, ఏం చేయాలంటే టీచర్ తప్ప అట్లా వేరే మనం ఆ పని చేసాం అనమాట. మనం మన్నించి మేడం వచ్చిన దానికి హెడ్ మాస్టర్ మేడానికి ప్రత్యేకంగా అభినందనలు తెలుపుకుంటున్నాను. దాంతో పాటు ఇప్పుడు వచ్చిన 80
582 మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఆగస్టు 15 రోజు మా స్టాఫ్ తరఫున ఏదైనా మా కోసం సాయం చేస్తామని ఆ రోజు మమ్మల్ని పిలిచాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ఈ సమానం ముగించుకుంటూ వచ్చిన వాళ్ళకి ప్రతి మరో ధన్యవాదాలు తెలుపుతున్నాను. శ్రీనివాస సార్ గారిని మాట్లాడారు. నేను 1987లో ఈ నిర్మాణం అప్పుడు నిర్మాణం మళ్ళా అప్పుడు చిన్న స్కూల్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి, టీచర్స్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి. కాబట్టి అప్పుడు బాగానే ఉండేది. మళ్ళీ 1980 మళ్ళీ అక్కడ స్కూల్ ఊరు పెట్టి షిఫ్ట్ అయిపోయింది. అప్పుడు నేను వెంకట్ సారు ఉన్నాము. అప్పుడు మళ్ళా నిదానంగా జగన్ చెప్పేవారు, ఇంగ్లీష్ చెప్పేవారు లేదు. మళ్ళా ఆ టైంలో మన కొత్తపల్లి కాబట్టి లెక్కలు చెప్పారు. మళ్ళీ అదే విధంగా బుక్కుపల్లి నారాయణ స్వామి టీచర్ ఎంఏపీ ఆయన పనిచేస్తాను. అప్పుడు ఆయనకి ఇంగ్లీష్ చెప్పేవారు. ఆయన వచ్చి అప్పుడప్పుడు ఇంగ్లీష్ చెప్తా అది ఆయన ఈరోజు మంచి పొజిషన్ లో ఉన్నారు. పీజీ చేస్తాం, సాఫ్ట్వేర్ మంచి పొజిషన్ లో ఉన్నారు. హిందూపుల్లో ప్రతిరోజు నేను మాట్లాడుతూనే ఉంటాను, ఇంగ్లీష్ బాగా చెప్పేవాడు. అదే తర్వాత కొన్ని రోజులు రామచంద్ర నరసింహ లెక్కలు పెడుతుంది. ఈ విధంగా డెవలప్ అయితే అప్పుడు స్కూల్స్ బాగా ఉండదు కాబట్టి బాగా పనిచేసి ఈ నారాయణ ఏం చేస్తామంటే బస్సు తెచ్చిపోకుండా స్కూల్లో చాలా బాగా చెప్తాను. కాబట్టి ఆ టైంలో చాలా కష్టపడి పనిచేస్తాను. ఇప్పుడు కూడా స్కూల్ ఇవన్నీ పట్టాలి. మన రోజు ఇప్పుడు మహమ్మద్ అలీ ఖాన్ కన్ను ఈ యొక్క నిర్మాణం వచ్చి చూసిన తర్వాత చాలా బాగుంది, మంచి వాతావరణం, మంచి వాతావరణం లేకుండా మన అన్నం లేకుండా మంచి గాలి, ఆ గాలికి విధంగా ఏదో మళ్ళీ నేనైన తర్వాత నేను విధంగా శేషయ్య మళ్ళీ నిదానంగా స్టాఫ్ అప్పుడు మళ్ళీ ఏమి లేకపోతే అది మధ్యలో ఇంకో సోషలిస్ట్ శేషయ్య బాగా పెట్టేవాడు. ఈరోజు వాళ్ళు లేరు, వాళ్ళు ఆత్మ శాంతి కలగాలి. అలా నేను 1998లో నిర్మాణం నుంచి ఆకృతి వల్ల నిర్మాణం వల్ల మళ్ళీ అక్కడ అదే కూడా ఒక 10 ఏళ్ళు అక్కడ పనిచేస్తాను. ఇక్కడ నేను దాదాపు 12 ఏళ్ళు పనిచేస్తాను. ఇది ఉన్నంత వరకు సౌకర్యం లేకుండా కానీ వచ్చి మన కర్తవ్యం నెరవేర్చుకుంటాం. కాబట్టి ముఖ్యంగా ఏదో 50 వరకు కూడా బాగా వధువు బస్తాలు మేమంతా ఒకరితో మాట్లాడుకుంటాం. కొంతమంది మన గణితోపాధ్యాయులైనటువంటి శ్రీరాములు సార్ గారిని ప్రసంగించాల్సిందిగా
ఉపాధ్యక్షులు జ్యోతి మేడం గారికి, ఈ వేదికను అలంకరించినటువంటి అందరు ఉపాధ్యాయులకు, పాత్రికేయులకు, వరల్డ్ స్టూడెంట్స్ అందరికీ నమస్కారం. మొదట విద్యార్థులు ఈ విధంగా ఏర్పాటు చేసుకొని ఉపాధ్యాయులను విద్యార్థులను కలవడం ఇది సాంప్రదాయాల్లో మంచి సాంప్రదాయం. ఇటువంటి సాంప్రదాయాన్ని కలిగి ఏర్పాటు చేసినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇక ఇప్పుడు పాఠాలు చెప్పే పరిస్థితి నాకు లేదు, ఇదే ఓపిక మీకు లేదు. కానీ జీవితంలో సంబంధించినటువంటి ఒకటి రెండు టిప్స్ చెప్తాను. ఏంటంటే నేను చెప్పేది ఇప్పుడు మీకు కావాల్సింది ఏంటంటే ఆదాయపు వనరులు, ఆదర్శమైన కుటుంబం. అందుగురించి మీకు ఇప్పుడు వేరే అవసరం లేదు. నేను నాకు చెప్పిన ఎవరు వినరు. ఆదాయం కావాలి. ఫస్ట్ ఆదాయం సంపాదించడానికి రెండు మార్గాలు. ఒకటి పొదుపు విధానం, రెండు అక్రమంగా సంపాదించడం. డబ్బు కావాలి. ఏదో గ్రూప్లో సంపాదించడము ఒక విధానం, పొదుపు కార్యక్రమం ఒక విధానం. ఈ రెండింటిలో పొదుపు కార్యక్రమం సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు, వాళ్ళ పిల్లలు, వాళ్ళని ఆశ్రయించినటువంటి మిగతా వాళ్ళందరూ కూడా బాగుపడతారు. కానీ అక్రమ మార్గంలో డబ్బు సంపాదించిన వాళ్ళు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళంతా కూడా నాశనం అయిపోతారు. ఇవి ప్రాక్టికల్ గా చాలా మందిని అబ్జర్వ్ చేసిన తర్వాత చెప్తున్న మాట. మనిషి ఎదగడానికి డబ్బు ఎంతో అవసరం ఉండదు, తక్కువే చాలు. కానీ దానికి వచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకునే విధానంలోనే మన యొక్క జీవితం ఆధారపడి. డబ్బు ఎంతైతే నిలబడుతుంది అంటే కానీ ఎవరు ఏం చెప్పలేరు. డబ్బు ఎంతైతే సహకారం కూడా ఎవరు చెప్పలేరు. వాళ్ళ విధానం, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళు ఖర్చు పెట్టుకునే విధానం అన్నీ చూస్తే వాళ్ళను వేరే వాళ్ళు ఫాలో అవుతారు. కాబట్టి నా విధానం పొదుపు చేసే విధానం. మీరు ఆ రెండింటితో పొదుపు చేసుకునే విధానంలో పోవాలని చూస్తున్నాం. ఎందుకంటే మనం చాలా వృక్షాలు నేచర్లో చాలా చూస్తున్నాం. చాలా వృక్షాలు, చెట్లు ఈ రోజు పెట్టే రేపటికి అదే పెట్టడం నాటికి ఆ విధంగా దిగిపోతూ ఉంటాయి. కానీ చింత చెట్లు, మర్రి చెట్లు, పెద్ద పెద్ద వృక్షాలన్నీ కూడా అంత ఫాస్ట్ గా ఎదగవు. కానీ మనం ఏం చేస్తామంటే గమనించ రాత్రి రాత్రి దిగిపోతే బాగుంటుందని అట్లా చెట్లు ఎదుర్కొంటాం. అది సరైనటువంటి విధానం కాదు, అది నిలబడేటువంటి చెట్టు కాదు. కాబట్టి మనం ఏదైతే శాశ్వతంగా నిదానంగా ఎదగని పర్లేదు, శాశ్వతంగా ఉంటుందో దాన్నే ఎన్నుకోవాలి. మనం వేసేటువంటి పొదుపు అనే విత్తనం మనమే కాదు, మన పిల్లలు, చుట్టుపక్కల వాళ్ళంతా కూడా ఆచరిస్తారు. ధార్మికము జీవితాన్ని ఎప్పుడైనా కూడా దుఃఖాలు పాలు చేస్తుంది. ఎవరైనా సరిగా ధార్మికంగా ఎట్లా బతకాలి అట్లా బతకాలి అనుకునేవారు ఎప్పుడో ఒకసారి దుఃఖ మార్గంలోకి వెళ్ళాల్సిందే. పశ్చాత్తాపం చెందినా కూడా ఏం చేయలేనటువంటి టైంలోకి వెళ్ళిపోయినారు. అప్పుడు మనం రామకృష్ణ అంటున్నా లాభం. అందుకని మార్గం ఒకటో మార్గం ఎన్నుకోవాలి. మీరు 10 రూపాయలు వస్తే 9.5 ఖర్చు పెట్టుకున్నా పర్లేదు, కానీ 10 రూపాయలే ఎన్నికేసుకోవచ్చు. 1,00,000 రూపాయలు వచ్చి 99,9,000 ఖర్చు పెట్టుకోవాలి, 99,000 ఖర్చు వెళ్ళేసుకుంటే లాభం లేదు. ఇది నా ప్రాక్టికల్ గా నా చుట్టూ వాళ్ళు అబ్జర్వ్ చేసి మా సీనియర్ టీచర్లు, ఉద్యోగస్తులు అందరినీ గమనించిన తర్వాత వాళ్ళు వాళ్ళ పిల్లలు ఎదిగిన విధానంలో ఇది సరైన క్రమం. ఇంకా దాంపత్య జీవితాల గురించి మాట్లాడితే మనం తక్కువ అయిపోతాం, స్త్రీలు ఎక్కువైపోయి. అయినా పర్లేదు, నిజాన్ని నిర్భయంగా చెప్పడం మంచిదే. కాబట్టి ఏదేం జరిగినా కూడా ఏ ఇంట్లో అయితే స్త్రీ దేవతలు సమానంగా కొలవబడతారో ఆ ఇల్లు మాత్రమే ఆనందంగా ఉండాలి, ఐశ్వర్యం కలిగి ఉండాలి, బంధుత్వం కలిగి ఉండాలి, అన్నీ ఉంటాయి. పురుషుడు ఏం చేసినా కూడా అది నిలవనేటువంటి కుటుంబాలు మీకు కూడా పనులకు ఉంటాయి. ఆ స్త్రీకి ఆ పాత్ర ఎట్లొచ్చింది అంటే మనకు అందరికీ తెలుసు. మీరే నన్ను ఊహించుకోగలుగుతారు. భార్య, భర్త
సీత రామ్. నేను మామూలుగా ఆలు మూడు అంటారు కానీ మూడు ఆలు ఎవరు అనం కదా, అనే వేయలేదు. ఎందుకంటే వాళ్ళ ప్రాధాన్యత ఉంది. కానీ మనం ఏమీ చేయలేక మొక్కలు తింటారని క్లాసు కూడా తింటా అండి. మనం నిజానికి వీక్ పర్సన్స్ జెంట్స్ ఆ లెక్కలు మరి మీరు పరిస్థితి నాకు తెలుసు. అందుకనే మనం క్రాఫ్ట్ పెట్టించుకున్నాం. మనం వాళ్ళ జలం పెట్టిందంటే వాళ్ళు క్రాఫ్ట్ పెట్టించుకుంటారని మనం తెలుస్తారు. వాళ్ళు ఎక్కడో కంట్రోల్ చేయడానికి మనం వాళ్ళు నిలబెట్టినాం, మనం గుర్తు పెట్టించుకున్నాం. వాళ్ళు ఎప్పుడు చుట్టూ చెప్పుకోవాలి. ఇది పూర్వం నుంచి వచ్చిన ఆచారాలు. స్త్రీని డామినేట్ చేయడానికి మనం ఎదుర్కొన్నటువంటి ఒక విధానం చరిత్ర లేకపోతే ఆయన వస్తాయి. కాబట్టి స్త్రీకి ప్రాధాన్యత ఇవ్వండి, వాళ్ళ మాట గౌరవించండి. నేను కరెక్ట్గా గౌరవిస్తాను జనరల్గా చెప్తున్నా, దయాన్ని చెప్పాలి కాబట్టి చెప్తున్నా. అయితే ఒకసారి నేను వాళ్ళు డామినేట్ చేస్తే 10 సార్లు వాళ్ళు ఏం మాట్లాడి నేనేం మాట్లాడతాను సైలెంట్గా ఉంటాను. అప్పుడు మనకు అక్కడ తెలిసిపోతాను. మరి దాంపత్య జీవితం సుఖంగా ఉండడం ఎట్లా అంటే, ఇప్పుడు కూడా మీరు ఆల్రెడీ సంసారంలో అర్థం వరకు దిగిపోయినారు కాబట్టి కొద్దిగా పగులలో పనిచేసే భార్య పట్టిమంత్రంలో కుర్చీలో కూర్చొని ఏం కాదు నీ మగనా కట్టేస్తావు, నీ ఇద్దరు చేస్తావు, దీని నువ్వు తినేది, మీ అమ్మ నేను నేర్పించినారా, ఇవన్నీ నేర్పించినట్టు కూరగాయలు పెరిగాడు డారా కానీ తెలుగు చేసుకుంటాం. అది ఆ మాటలు తగ్గించుకొని వీలైతే మీరు వాళ్ళకు సహకరించి 2 పనులు చేయండి. 2-3 పనులు మీరు దాంట్లో ఇన్వాల్వ్ అయితే మీకు తెలుస్తుంది. నీళ్ళు వేసేటప్పుడు గ్లాస్ పడిపోయిందా, ప్లేట్ తీసేటప్పుడు పాత్రలో కాలని కిందికి వేసామని. అది లేకపోతే నేను కూర్చొని కాల్చేది తెలుసు, వంట చేసుకుంటే నీళ్ళు ఇచ్చినది తెలియదు, చెప్పు పడేస్తే చేతులు పప్పుందా లేదా, ఎటు లేదు నీకు, ఇవన్నీ మాట్లాడుకుంటాం. కొంచెం ఆలోచించాలి. కుటుంబంలో బాగుండాలంటే మాత్రం కొద్దిగా మన తప్పులు తెలుసుకునేటట్టున్నాయని మరొకరు ఎక్కువ మరొకటి అండర్లైన్ చేసుకొని రాత్రి కూడా ఆలోచించాలి. అది వాటిని కంట్రోల్ చేసుకొని తెలుసుకొని ఏమైనా చేస్తే ఆ భార్యలు లేదా పిల్లలు ఎవరైనా ఆ భోజనము ఈరోజు ఏదో నిడవడి స్కూల్లో పోయినా కదా పిల్లలు లేకుండా 10 సాయంత్రం నా భార్య కూడా అడుగుతారు. ఈ అంటే బాగా ఉంటే మన ఇంట్లో ఏంటంటే కదా తప్పు కాదు కదా, మన ఇంట్లో నువ్వు చేసినందుకంటే రుచిగా లేకపోయా ఏదో వచ్చిన కనుక ఏదో పోయి సాయంత్రం వల్ల బాగుంది తిన్నావా లేదా అంటారు. రాత్రి అందుకని మనం చేసింది కానీ చాలా బాగా చేసింది కానీ మరింతో తిన్నంత ఏం నష్టం లేకుండా ఎలా పెట్టండి. ఎవరు లేనా సైలెంట్ అలా నేను నిర్మల్ పిల్లలు అడిగినా చెప్పండి, సైలెంట్ చెప్పండి. అట్లాగే మాత్రం టిప్స్ ఖచ్చితంగా భార్యాభర్తలు ఉపయోగించాలి. ఎక్కడెక్కడో పోయినా భోజేసారు రాజకీయాలు ఏమి కానీ అసలు నువ్వు చేసినట్టు ఏమి లేదండి. నువ్వు చేసినట్టు చుట్టుపక్కల మొత్తం కూడా ఎంత బాగా ఒక మాట అనేది నడుస్తున్నాం. ఆ రాత్రి ఆమె హ్యాపీగా పెట్టాలి, రేపు పొద్దున్న బాగుంటుంది, రాత్రి ఏదో తినేటట్టు చేస్తుంది. ఈ విధంగా ఇప్పుడు మీరు ఎదిగించే స్థాయి కాబట్టి చెప్తున్నా కాబట్టి ఇప్పుడు మీరు చేసిన వాళ్ళు ఈ కార్యక్రమాలు. తర్వాత ఇంతమంది పిల్లలు పుట్టినటువంటి మిమ్మల్ని అందరినీ మరొకసారి చూసినందుకు మా భాగ్యంగా అనుకుంటున్నాం. మరి మా ఉపాధ్యాయ మిత్రులు ఉంటా కూడా మరొకసారి కలిసినందుకు సంతోషంగా ఉంది. మీరు ఇప్పుడే ఇక్కడ ఒక మాట మాట్లాడుతున్నారు. మనం ఒక టీమ్ గా ఏర్పడి ఏదో ఒక ట్రస్ట్ మాదిరి ఏర్పాటు చేస్తాం. ఆ ట్రస్ట్ లో ఏదో మంచి ఫైనాన్స్ ఏదో చేసింది. ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నటువంటి వాళ్ళు అనారోగ్యం కావచ్చు, పిల్లల చదువులు కావచ్చు, వారు ఏదో విధంగా ఇబ్బంది పడే వాళ్ళకు మీ చేత సహాయం చేయగలిగితే మీరు ఇప్పుడు తీసుకున్న నిర్ణయం చాలా బాగుంటుంది. నిర్ణయము డైరెక్టర్ మాట్లాడే చాలా ఈజీ, కార్యక్రమం కొనసాగించడం మరీ కష్టం. అందులో ఫైనాన్స్ కంట్రోల్ చేయడం చాలా కష్టం. ఫైనాన్స్ ఈ రోజు 100 రూపాయలు ఇచ్చేవారు ఓ సంవత్సరం తర్వాత నేను 1000 రూపాయలు ఇచ్చేది ఇవ్వబోతాను అంటారు. ఇది అదేనండి. అప్పుడు ఫండ్స్ ఎక్కువ ఎంతైంది నాగార్జున 5000 చూసుకుంటారు, 100 ఇచ్చుకుంటారు. ఇది రాను రాను జరిగిపోయే కార్యక్రమం.
ఆ ఫైనాన్స్ ప్లాన్ జరిగితే రికార్డు చాలా బాగుంటుంది. ఎప్పుడైనా వాళ్ళు ఆరేస్తే రికార్డు రాదు. ఎవరైనా నోరు మీది ఫైనాన్స్ ఏదో అనుకుంటున్నారు కాబట్టి ఆ కష్టమైన పని, కానీ చాలా కంట్రోల్ ఏమి కాదు. ఆ ఉప్పు రాసుకుంటారు ఆరేస్తే చూస్తున్న వాళ్ళు నేను నూరేలే అని అక్కడ బయట పడ్డారు. మేము కొంచెం చూసినాం బాగానే. వాళ్ళకి ఏంటంటే వెయ్యి మనకు పోయితే కమ్మ సంఘం ర్యాలీలో సమైక్యాంధ్రలో ప్రాక్టికల్ రికార్డు రాసి ఆల్రెడీ వేరే వాళ్ళకి చేశాను రాజకీయ. ఒక ఆయన అడిగినాము చాలాసార్లు ₹20 రూపాయలు వేయలేదు. డబ్బులు కూర్చొని సమైక్యాంధ్రలో డబ్బులు ఏం చేశాను అప్పుడు నేను 5,000 ఇచ్చింది. అది ఎక్కడ మా టీచర్ దగ్గర ఆ బుక్ మాట్లాడాలి అంతే. అక్కడి నుంచి ఒక 40 రోజులు కాబట్టి ఇది కంట్రోల్ చేయడం, ఫైనాన్స్ కంట్రోల్ చేయడం అనేది చాలా కష్టమైన విషయం. కామెంట్ ఎక్కువ, యువలో ఎన్నో కొంచెం కామెంట్ ఎక్కువ చేస్తారు. కాబట్టి చేయండి, చాలా మంచిది. మీరు ఆ కార్యక్రమాల్లో ఉంటే అలాంటి వాళ్ళు కూడా అందరూ చేయబెట్ట తీసుకొని చేయండి. మళ్ళా ఏదో చేయబెట్టాలంటే చేస్తాం. కాబట్టి మంచి ఆలోచన ఈ వయసులో మీకు రావడం వస్తుంది, కానీ చాలా కష్టం. నర్సింగ్ చేస్తారా, నర్సింగ్ చేస్తారా, సూపర్వైజర్ చేస్తారా, కానీ మెయింటైన్ చేసుకుంటూ బయట నుంచి ఆలోచనలు ఉంటాయి. తట్టుకోగలిగే వాళ్ళు నిలబడండి, కార్యక్రమం చేయండి. ఎంతతో అందరికీ నమస్కరిస్తూ అధ్యక్షులకు, పాఠశాల ప్రధానోపాధ్యాయులైనటువంటి మేడం గారికి, తోటి ఉపాధ్యాయులకు, విద్యార్థులకు అభివందనాలు. ఈ స్కూలు ఒక ప్రత్యేకత ఉంది. ఏ ప్రత్యేకత అంటే మీకు అందరికీ తెలుసు. ప్రత్యేకించి నన్ను మీరు ఎవరు మర్చిపోలేరు కూడా. ఇంకోటి ఏమంటే, ఇక్కడ వచ్చి కూర్చుంటానే శ్రీరామ్ సార్ మాట్లాడినాడు, ఇదంతా నీదేనండి, ఏదో మనము ఉన్నాడు. నాది కాదు, మనది అని చెప్పాను నేను. ఎందుకంటే ఆ రోజు నేను ఒక్కడేం చేయలే, అందరూ సహకరించినారు. సార్లందరూ కూడా నేను ఏమి చేసినా వాళ్ళు నాకు సహకరించారు బాగా. అందులో మీరు కూడా ఎక్కువ సహకరించినట్లే. ఒక కఠినంగా వ్యవహరించినా, నేను ఎంత కఠినంగా వ్యవహరించినా కూడా ఈరోజు మీకు దాని పరిస్థితులు కనపడతా ఉంది. ఈ స్కూల్లో ఎక్కడే కానీ నీరు ఉండేది కాదు. అందరూ పోయి ఆ చెట్టు కింద నిలబడుతుండేవాళ్ళు, ఓరు ఉండేది కాదు. నీళ్ళు కావాలంటే ఇంకేం చేయాలా, చెట్టు ఉండాలి. చెట్టు ఉండదు. సార్ వాళ్ళ బావి దగ్గర ఎర్ర సుంకేసులు మానంటే తెచ్చి ఆ పొట్లాల్లో పెట్టి ఆ చెట్టు నాటి అంటే చెట్టు చేస్తే ఇంటర్వ్యూ టైంలో ఒకడు చుట్టు పీకితే, ఒకడు ఆకు పీకితే, ఒకటి ఏం చేయాలంటే ఏం చేయాలని ఆలోచన. ఇంకా మీరు ఒక స్క్వాడ్ ఏర్పాటు చేసిన, ఎవరు ఆకు ముట్టుకుంటే ₹1 కట్టాలి. చెప్పలు కొడితే మరి ఇబ్బంది, మర్చిపోతాం. మళ్ళా ₹1 కట్టాలి. ₹1 అంటే ఇబ్బంది కదమ్మా. అందుకని ఆ పని కొన్ని రోజులకు అప్పుడు సెటిలైట్ అయిపోయి, చెట్టు బాగా పెరిగిపోయి అన్నీ ఈరోజు మనకు మీరే ఇస్తా ఉన్నాయి. ఆ ఇబ్బంది ఏం లేదు. తర్వాత ఈ స్కూల్లో ఇక్కడ రాకమునకు కాంపౌండ్ లేదు, ఇక్కడ రూములు లేవు, షెడ్లు అంతా. ఆ షెడ్లో తెల్లవారు వచ్చేటప్పటికి ఎవరు ఏం చేస్తుంటారో, పశువులు అవి పోయేవాళ్ళు. ఇక్కడ బయట కూడా ఇక్కడ ఏమీ అనుకూలంగా ఉండేది కాదు. అట్లాంటప్పుడు దాని అంతా మన ఎక్స్ సర్పంచ్ బయట మన తర్వాత కాంపౌండ్ సెక్షన్ పాత సార్ది చైర్మన్ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు అయిపోయింది, బిల్డింగ్ అయిపోయినాయి. బిల్డింగ్ అయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ కావాల్సింది ఏమంటే స్టాఫ్ కూడా అందరూ వచ్చేస్తారు బాగా. కానీ అప్పట్లో ఈ స్కూల్ జిల్లాలో ఒక చెత్త పేరు దిడిమామిడ అంటే నీళ్ళు రిజల్ట్. వరుసగా 3 years నీళ్ళు రిజల్ట్ ఉన్నాయి. శ్రీనివాస్ సార్ నేను అనుభవం తెలుసు. సార్ కూడా ఇక్కడ ఉన్నాడు, మా ఆయనకు చనిపోయింది కాదు. నేను ఇదే ఊరికి ట్రాన్స్ఫర్ పెట్టుకోమని మున్సిపల్ సంతోషంగా
సార్ పెట్టుకోమంటే వచ్చి రామరెడ్డి సార్ అనంతపురంలో జిల్లా పరిషత్ కలిసి పెట్టుకోవా మీ ఊళ్ళో ఖాళీ ఉంది, ఏడో పోయి పని చేస్తే నీకేమొస్తుంది, నీవు నువ్వు పనిచేసి ఏముంటుంది సార్ అయ్యేలేక కాబట్టి నేను పని చేసేవాడికి కదా, నేను పని చేస్తాను అది పడవలిలో నాకేం తెలియదు. మనం పని చేస్తే మన గుర్తింపు ఉంటుంది, పనే లేనప్పుడు గుర్తింపు ఎట్లా వస్తుంది. నాకు సిద్ధరాపురం ఆర్డర్స్ అయితే ఆ ఆర్డర్స్ చెక్ చేసి మళ్ళీ అప్లికేషన్ పెట్టి చేయించాను. కానీ సార్ ఆయన ఉన్నంత వరకు కూడా మాకు కొన్ని నేర్పించాడు ఈ స్కూల్ గురించి ఎట్లా ఉండాలి అని బాగా. నేను అప్పుడు సార్ ద్వారా చాలా నేర్చుకున్నాం. రామరెడ్డి సార్ సీనియర్ వచ్చిన స్టాఫ్ అంతా బాగా ఉండేది. తర్వాత ఇక్కడ ఇప్పుడు మీది 25 ఏళ్ళు చేసుకుంటున్నారేమో ఈ గెట్ టుగెదర్ ప్రోగ్రామ్, కానీ 33 ఏళ్ళు బ్యాచ్ మన 30 ఏళ్ళు చూపించినారు. ఈ అమ్మాయి వాళ్ళ ఫాదర్ నేను 6 ఏళ్ళు కలిసి పనిచేసినాం. వాళ్ళ ఫాదర్ నడవలేడు, ఇక్కడికే కారు పంపించి ఈ కారులో వాళ్ళ ఫాదర్ పికప్ చేసుకొని ఇక్కడ రమ్మన్నారు. వాళ్ళందరూ చూస్తే వాళ్ళ పేర్లు గుర్తున్నాయి కానీ మనుషులు గుర్తు రావట్లేదు, అంతా మారిపోయినారు. ఏం చేస్తున్నారంటే నా కొడుకు సాఫ్ట్వేర్, నా కొడుకు అమెరికాలో ఉన్నాడు, నా కొడుకు ఎక్కడెక్కడ ఉన్నారంటే నాకే ఆశ్చర్యం వేసింది. అట్లాంటి వాళ్ళు చాలా బాగా ఘనంగా చేస్తారు, సన్మానం బాగా చేసి బాగా. వాళ్ళు ఇంకోటి ఏం చేశారంటే మీరేమనుకోకండి, ఆ రోజు వాళ్ళంతా కలిసి స్కూల్కి ఏదైనా గుర్తింపుగా ఒక వస్తువు ప్రజెంట్ చేయాలని అనుకున్నారు. అది ఏం చేశారో నాకు తెలియదు, సభాముఖంగా చెప్పేశారు, చేశారంట అలా నాకు తెలియదు. ఇట్లా ప్రతి సంవత్సరం ఒక బ్యాచ్ ఏదైనా గుర్తింపుగా ఏదైనా ఒకటి ఇస్తే మన స్కూల్కి కావాల్సినప్పుడు ఏమైనా వస్తువులు సమకూరుతాయని నా అభిప్రాయం. ఇంకా ఇప్పుడు ఈ స్కూల్ గురించి ఏమి మనకి గొప్పగా చెప్పాల్సిన అవసరం లేదు, బాగానే ఉండేటువంటి. అమ్మాయి చెప్తుంది కదా ఎంత పర్సెంటేజ్, ఈవెన్ ఇప్పుడు కార్పొరేట్ స్కూల్లో కూడా స్కోరింగ్ రాదు, బాగా వచ్చింది. మండల్ ఫస్ట్ అంటే తప్పకుండా అమ్మాయికి ప్రిపరేట్ ప్లేస్ వస్తుంది, సీట్ వచ్చేస్తుంది, ప్రిపరేట్ సెలెక్ట్ అయిపోతుంది. అమ్మాయి ఎవరో తెలియదు మనకు, బాగా స్కోరింగ్ కూడా బాగానే ఉంటాయి. ఇంకా ఈ స్కూల్కి ఏమైనా అవసరం ఉంటే మేడం గారికి ఏదైనా సహాయం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. నేను నిర్మించుకుంటాను. పాఠశాల ఆశీనులైనటువంటి తోటి ఉపాధ్యాయులు, విద్యార్థి విద్యార్థులకి ఆశిస్తుంది. ఇక్కడ మీరు పిల్లలంతా చెప్తున్నారు, మీ విలువైన కాలాన్ని వదిలి నేను పిలిచిన వెంటనే వచ్చినందుకు ధన్యవాదాలు అని. మేము ఇక్కడ భాస్కర్ తప్ప మేమంతా విశ్రాంతి తీసుకుంటున్న వాళ్ళే. ఎప్పుడైతే మీరు పిలుస్తారా మేము కాల్చుకొని ఉంటే మీరు పెట్టే ఓలిగో బిర్యానీనో లేదా మేము అర్థం ఉంటే మీ విలువైన కాలాన్ని వదులుకోదొచ్చారంటున్నారు, మేము కాల్చుకొని ఉంటారు. సరే పాఠశాల అదేదో గతకాలం కంటే వచ్చు కాలం అంటారు కదా, గతకాలం మేలు వచ్చు కాలం కంటే. పూర్వ విద్యార్థులు అంత క్రమశిక్షణగా ఈ కాలంలో ఇప్పుడు అంత క్రమశిక్షణగా తరగలేదనిపిస్తుంది. ఎందుకంటే మేము బస్ స్టాండ్లో ఆడాయకపోతే మీకంటే చిన్న వయసులో తాగి ఊగులు ఆడుతూ వస్తూ ఉంటారు. ఎదురుగా సార్ నువ్వు నాకు చదువు చెప్పినావు అంటాడు. వాళ్ళని చూసుకొని ఒక రకంగా బాధ. కానీ మీలో చాలా మంది ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించినారు, కొంతమంది రక్షణ శాఖలో ఉన్నారు, ఉపాధ్యాయులు ఒకరు ఉన్నారేమో అంతే కదా, సమయం అవుతుంది. సత్యనారాయణ బాగా కృషి చేసినారు.
ఈ పాఠశాలకు మేము ట్రాన్స్ఫర్ వచ్చినప్పుడు ఇక్కడ ఏ వస్తువులు లేవని మీరు వచ్చినప్పటికి ఇక్కడ కూడా రూములు లేవేమో కదా, కొట్టాలి. ఇక్కడ వచ్చిన తర్వాత నేను 92లో వచ్చినాను. ఇక్కడ నేను వచ్చేటప్పటికే మస్తాన్ సార్ ఉన్నాడు, శ్రీనివాస్ సార్ ఉన్నాడు, రామచంద్రారెడ్డి ఉన్నాడు, వెంకటప్ప కూడా ఉన్నాడు. మేము ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు మేమున్నాం కాబట్టి దీన్ని అభివృద్ధి చేయాలంటే మేమంతా కలబడితే పెద్ద సమస్య కాదని మాకు తెలుసు. అందుకని మేము మాట్లాడుకుని అప్పుడు గవర్నమెంట్ నుంచి ఎటువంటి సహాయం లేదు పాఠశాలలకి. ప్రజలతో పోల్సిందే, వాళ్ళు ఏదో ఏడిపించిందే, వాళ్ళు ఇచ్చిన తీసుకొని ఏదన్నా చేయాల్సిందే అట్లా. ఇప్పుడైతే ఏదో గవర్నమెంట్ బాగానే ఇస్తానండి, దాన్ని సద్వినియోగం చేసి అభివృద్ధి చేస్తే ఇప్పుడు మంచి అభివృద్ధి లేక వస్తాయి. మేము వచ్చినప్పటికి ఇంకా ఉపాధ్యాయులు కొరత ఉంది. కానీ మన భాస్కర్ రెడ్డి, మన మల్లికార్జున, మన కొట్లపల్లిలో నబీ సాబ్, వెంకటనారాయణ కూడా కొన్నాళ్ళు వచ్చినాడు. వీళ్ళు మేమన్నా జీతం వస్తుంది కాబట్టి పని చేస్తాను, వాళ్ళు నిస్వార్థంగా ఎటువంటి ఆదాయం లేకుండా కూడా మీకు దాదాపు 10-12 ఏళ్ళు చేసినారు. మల్లికార్జున అయితే 15 ఏళ్ళ వరకు మీకు పాఠశాలలో పెట్టి తీసుకొచ్చి 1 గంట సేపు చెప్పినాడు. నిస్వార్థం ఇప్పటికే వస్తున్నాడు. కానీ ఇప్పటిలో పాఠశాలలో ఉపాధ్యాయులు ఇక్కడ పనిచేసే వాళ్ళే 4:30 అయిందంటే 4:40కి ఉండరు ఇక్కడ. అది బిజీ అయిపోయినారు. ఇప్పుడు ఈ లైఫే బిజీ. మాకు అటువంటి ఏంటి లేవు, పాఠశాల ఇల్లు. ఇక్కడ ఎంత టైం అయినా మేము స్పెండ్ చేస్తూనే ఉంటుంది. ఎందుకంటే బయటకు పోతే మాకు ఏం పనులు లేవు. ఇప్పుడు 10 నిమిషాలు ఇక్కడ ఉండాలంటే కాదు. కాబట్టి ఉపాధ్యాయులకి విద్యార్థులకి ఈ సంబంధాలు చాలా తగ్గిపోయినాయి. ఏది ఏమైనా మీరు కూడా మా స్టేజ్కి వచ్చిన చాలా మంది ఉన్నారు. మీకు చెప్పేంత ఏం పెద్దగా ఏం లేవులే మా దగ్గర కూడా, మీరే తెలుసుకున్నారు. అయినా నేను చెప్పాల్సింది ఏమంటే, సంపాదించిన జ్ఞానాన్ని సంపాదించిన డబ్బు సంపాదించిన గర్వపడద్దండి. గర్వం అన్నింటినీ పోగొడుతుందంట అని చెప్తారు. స్నేహితుల్ని, బంధువుల్ని, డబ్బుని అన్నీ పోగొడుతుందంట గర్వం అనేది. కాబట్టి ఎవరు ఏ ఉన్నత పదవిలో ఉన్నా, డబ్బులో ఉన్నా గర్వపడదండి. రెండోది ధైర్యం. ధైర్యంగా బతకండి. ఉన్నా లేకున్నా కూడా ధైర్యంగానే బతకండి. అందరూ ఉన్న వాళ్ళే ఉండరు, అంతా లేని వాళ్ళే ఉండరు కదా. జీవితం కాబట్టి లేదు అనేదాన్ని అలుసుగా తీసుకొని భయపడద్దండి, ధైర్యంగా బతకండి. ఇంకోటి నవ్వుతూ బతకండి అని చెప్తారు. ఎన్ని కష్టాలు ఉన్నా కూడా తోటి వాటితో నవ్వుతూ బతికితే అది ఆనందం. ఇంకా ఒకటి, నిజాయితీ కలిగిన మిత్రుడు ఒకడుంటే 100 మంది బంధువుల కంటే కూడా ఎక్కువ అంటారు. 100 మంది బంధువుల కంటే కూడా నిజాయితీ పరుడైన ఒక మిత్రుడు మేలంటారు. కాబట్టి మీరు నిజాయితీ కలిగిన మిత్రుల్ని ఎన్నుకోండి, వాటితో సవాలు చేయండి. మీ జీవితంలో అదొక మంచి జరిగే అవకాశం ఉంటుంది. సరే, మనం ఏదో ఇటువంటి మీటింగ్ మేము ఇది 4వ అనుకుంటాను, గెట్ టుగెదర్ పెట్టి ఇది 4వ అనుకుంటా. చాలా సంతోషము. ఒక చూసుకున్న వారు మీరు ఎంతో దూరంలో ఉన్న వాళ్ళంతా కలుసుకుంటుంటారు. మాకైతే ఎక్కడో ఉంటారు, ఎప్పుడో ఎవరో కొంతమంది కానొస్తుంటారు, కానీ చాలా మంది అసలు కానరారు. వాళ్ళ జీవితాల్లో ఎక్కడో స్థిరపడి ఉంటారు కాబట్టి మాకు కానరారు. ఇటువంటి సందర్భంలో మీరు కానొస్తుంటే మీ ఎదుగుదలను చూసి మేము చాలా సంతోషపడుతుంటాం.
మీ కొన్ని సంఘటనలు ఉంటాయి, ఒక్కో విద్యార్థి ఒక్కో సంఘటన ఉంటుంది. మాకు కూడా అందరూ ఉంటారు, కానీ నచ్చితే కొంతమంది ఉంటారు. చాలా అల్లరోడనే ఉంటాడు, చాలా తెలివైన వాళ్ళనే ఉంటాడు కదా. సరే, అవన్నీ గడిచిపోతుంటాయి. మీలో 7, 8లో పోయిన వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు పిలుస్తుంది 9, 10 వరకు లేరు మీరు చాలా మంది. మరి మీరంతా ఎంత సంతోషంగా కలుసుకున్నారో చాలా గర్వకారం. మిగతా దానిలో ముందు మీటింగ్లో చూసి కానీ కేవలం 10లో ఉన్న ఆ ఫోటోలో ఉన్న వాళ్ళు మాత్రమే వస్తూ ఉన్నారు. వీళ్ళు చాలా మంది మాత్రం 7, 8 వదిలిన వాళ్ళంతా వచ్చినారు కాబట్టి అది ఇంకా చాలా సంతోషం. సరే, చాలా సిద్ధమైంది కాబట్టి ఇంతకు నా ఉపన్యాసం ఇస్తున్నాను. షమీమా కూడా నేను చాలా తెలివైంది అనుకున్నాను. ఇక్కడ వీళ్ళ నాయన మా మంచి ఫ్రెండ్ 8లో వెళ్ళిపోయినా కదా. వాళ్ళ ఆయన మేము అడుగుతున్నాం, షమీమాని ఇక్కడే పెట్టండి 10 వరకు అని. మరి ఆ పరిస్థితుల వాళ్ళు ఏమవుతుంది మనకు తెలదు, కానీ లేదు సార్ ఇక్కడ ఉండే లేదు అని ప్రత్యేకంగా అడిగినాం. షమీమాని ఇక్కడ పెట్టండి, ఈ స్కూల్లోనే చదవాలని. వాళ్ళ ఆయన వదలలే, తీసుకొని పోయినాడు. అయినా కష్టపడింది, టీచర్ అయింది కాబట్టి చాలా సంతోషం. థ్యాంక్ యూ సార్. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మేడం గారికి, గతంలో సహాధ్యాయులు ఉన్నటువంటి శ్రీనివాసులు సార్, మేడం గారు, సార్ విరామ్ సార్, మస్తాన్ సార్, మిత్రుడు సార్, భాస్కర్ సార్, వీళ్ళందరికీ నమస్కారాలు. పూర్వ విద్యార్థులందరూ కూడా నా ఆశిస్తున్నాను. నేను నా అవసరం కోసం ఈ పాఠశాలకు రావడం జరిగింది. 29లో జాబ్ వచ్చింది. 90లో ఒక సంవత్సరంలో ఒక 2-3 ప్లేసులు చూసుకుని ఇక్కడ రావడం జరిగింది. అప్పుడు ఇక్కడ మ్యాథ్స్ లేడు. సో నేనే 6వ తరగతి యాక్చువల్గా ఎడ్యుకేట్ టీచరే. 6 నుంచి 10 వరకు మ్యాథ్స్ మొదటి పీరియడ్ నుంచి లాస్ట్ పీరియడ్ నుంచి చెప్పుకోవడం జరిగింది. తర్వాత మరి సార్ శ్రీరామ్ సార్ 95లో రావడం, ఇక నేను తప్పనిసరి పరిస్థితుల్లో నాకు కూడా ఒక అదృష్టం కొద్ది 96లో ప్రమోషన్ రావడం, నేను వేరే పాఠశాలకు వెళ్ళడం జరిగింది. మీరు 94, 95, 95, 96 ఆ 2 సంవత్సరాలు మీకు 6, 7 తరగతులకు మాత్రమే నేను మీకు రావడం జరిగింది. సైన్స్ ఇంగ్లీష్ టీచర్ నేనే. కాకపోతే మీరందరూ కూడా దాదాపుగా ఒకరిద్దరు పేర్లు, కొంతమంది పేర్లు నాకు గుర్తులేవు, కానీ అందరి పేర్లు కూడా నాకు గుర్తున్నాయి. షమీము, రమీజ, సుభాష్ని, నజీరు, భాస్కర్, కృష్ణారెడ్డి, సత్తి, రవి, బారా, అమర్నాథ్, మల్లికార్జున, బాబు, ఉల్లారెడ్డి, లక్ష్మణ, బాబు, మునీంద్ర మంచి రైతు, గణేష్, ఇక్కడ కొంతమంది పేర్లు అయితే గుర్తులేవు, కానీ చాలా మంది భూపతి రెడ్డి, రఘుపతి రెడ్డి, ప్రతాప్, మధు, వెనక రామకృష్ణ, వీళ్ళందరూ కూడా ఇంకేమవుతారంటే యాక్చువల్గా మీరు పిలుస్తానే రావడం జరిగిందని. అంటే యాక్చువల్గా అయితే నాకు ఈయనంతా కూడా పాఠశాలలో అక్కడ పనిచేస్తుంది. ఈ మధ్య అక్కడ ఏదో బాగా బిజీగా ఉండేవాళ్ళు. కాలాన్ని ఎప్పుడు కూడా నేను కూడా ఉత్పత్తి చేసేవాళ్ళేం కాదు. ఉదయాన్నే కూడా వ్యవసాయం అప్పుడు చేసేవాళ్ళు. ఇప్పుడు కూడా ఇంకా ఎక్కువ అయిపోయింది. కష్టాన్ని నమ్ముకున్నాను, కష్టాన్నితోనే ముందుకు పోతున్నాను. కాకపోతే కొంతమంది చూసినప్పుడు నాకైతే అందరినీ చూస్తుంటారు, చాలా మంది కనపడుతుంటారు. కొంతమంది మాత్రం ఒక 6-7 మంది మాత్రం కనపడలేదు, చాలా మంది కనపడుతుంటారు. కానీ కొంతమంది కొంత ప్రత్యేకమైనటువంటి ఇంటిమసీ కూడా నాకు రావడం జరిగింది. మరి షమీం అయితే ఎప్పుడు ఫోన్ చేస్తా ఉంటుంది, ఎందుకంటే ఆమె పెళ్లి సంబంధాలను దాన్ని అలియన్స్ కుదించడంలో కొంత పాత్ర. తర్వాత కొంతమంది చూసినప్పుడు బాగా అనిపిస్తుంది. మన పిల్లల దగ్గర, మన దగ్గర చదువుకున్నటువంటి పిల్లల యొక్క వాళ్ళ జీవితాలు కొంతమంది నిజంగా కూడా అనుకుంటే వాళ్ళు బాగా అనిపిస్తుంది. వాళ్ళు ఆ విధంగా రావడం, కష్టాలు ఎదుర్కోవడం. కాకపోతే వాళ్ళ పిల్లలు కూడా మీ దగ్గర, మీ పిల్లల్లో కొంతమంది పిల్లలు కూడా మా దగ్గర చదువుకోవడం. సరస్వతి క్లాసులు నేను పెద్దవాళ్ళు పనిచేస్తాను, మా స్టూడెంట్ మంచి స్టూడెంట్ ఎక్కువ చేసిన బాబు కూడా చేస్తా ఉన్నాం. మరి అట్లాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు.
అందరూ కనపడుతున్నారు, ఎప్పుడైనా పైన కానీ అమ్మలు కానీ వాళ్ళు కనపడుతున్నారు, వాళ్ళందరూ కూడా ఎప్పుడైనా కూడా పలిపిస్తుంటారు. మేము కోరుకునేది కూడా అంతే. ఎందుకంటే ఒక తల్లి తండ్రి పిల్లలపై ఎంత బాధ్యత ఉంటుందో ఆ బాధ్యతను వాళ్ళ పిల్లలకు తీర్చిదిద్దే విషయంలో గురువుది కూడా అంత పాత్ర ఉంటుంది. దాంతో మీకు నాకు అందరు గురువులతో మీ అందరికి కూడా అనుబంధం ఏర్పడుతుంది. సో ఆ కాలంలోనే టీచర్ ఎప్పుడు కూడా ఏం ఆలోచన చేస్తుంటాడంటే ఆ పిల్లలు మన దగ్గర చదువుకున్నటువంటి పిల్లలు ముందుకు పోతూ ఉంటే వాళ్ళు మా పిల్లలు నా స్టూడెంట్ చెప్పుకోవడం అనేది ఆ గర్వంగా ఉంటుంది. ఈ యాక్చువల్గా మిగతా వాళ్ళు సంతోషపడటం లేదు, కానీ మేము మా దగ్గర చదువుకున్న ఏ స్టూడెంట్ అయినా బాగా ఉన్నాడు, ఏ రకంగా ఉన్నా కూడా ఇబ్బంది పరిస్థితి అయినా కూడా పరిస్థితి కూడా మాకు అవకాశం ఉంది. తర్వాత మీ బ్యాచ్ యాక్చువల్గా నేను 90 ప్రమోషన్ పైన పోతే 99లో నాకు అక్కడ కూడా ఒక మంచి బ్యాచ్ ఏసీఎం బ్యాచ్ 1990 క్లాస్ బ్యాచ్ అక్కడ కూడా ఒక బ్రాండ్ మన రిటైర్ అయినప్పుడు కూడా ఆ బ్యాచ్ వల్లే నాకు ప్రత్యేకంగా ఒక అంతటి రెప్యుటేషన్ ఇవ్వడం అనేది జరిగింది. మరి కొంతమంది మరి మీరు కూడా నేను ఇంతకుముందు కూడా మీరు ఆల్రెడీ ఒకసారి చేసినారు, అదే చేసినారు, చేసిన వచ్చిన కొంతమంది ఇక్కడ అందరూ రాకపోయినట్టు మళ్ళీ మీరు గుర్తు పెట్టుకొని ఈ పాఠశాల గుర్తు పెట్టుకొని మరి నా దృష్టిలో ఎప్పుడు కూడా నియమావళి పాఠశాల ఒక ప్రత్యేకమైనటువంటి పాఠశాల. 0 పరిస్థితి నుంచి 100% రిజల్ట్ రావడానికి మరి అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు కష్టపడడం కావచ్చు. యాక్చువల్ గా 3 బ్యాచ్లు 0 అక్కడ రాయడానికి ఒకసారి మామూలు అయితే నేనే స్కిప్ చేసి నంబర్ స్కిప్ చేసి అక్కడ నోటీస్ కూడా రోలా బాగా స్కిప్ చేసి రాసిన వల్ల అడిగినా తెలిసిపోయింది. కాబట్టి పాఠశాల చేరడానికి కూడా మనకి ఇష్టపడలేదు. మరి రాజవాడపల్లి వచ్చి ఇక్కడ చూసి చెట్లు మేము బలవంతం చేయాలి, ఎక్కడి నుంచి తీసేయాలని వెళ్ళిపోతుంది. ఎందుకంటే రిజల్ట్ లేదు, మా సార్ పాఠాలు చెప్తారా లేదా కానీ ఇతరులు చెప్తున్నారు, కానీ అప్పుడున్న పరిస్థితుల నుంచి మరి పిల్లలు సక్సెస్ కాలేకపోయింది. తర్వాత మళ్ళీ ప్రయత్నాలు చేసి మరి అందరూ స్టాఫ్ అంతా రావడము మరి రిజల్ట్ రావడం జరిగింది. కాకపోతే నేను ఒకసారి అందరితో కలిసి మరి శ్రీరాములు సారు, వదూద్ సారు, మరి సాయినాథ్ సార్ వీళ్ళందరితో కలిసి టూర్కి వెళ్ళడం జరిగింది. ఈ టూర్లో మంచి అనుభవాలన్నీ కూడా మీరు ఎవరు చూసినా కానీ బాగా చూసినట్లయితే నాకు ఎప్పుడు కూడా మహాబలిపురంలో ఘటన గుర్తుకు వస్తుంది. బాగా ఏం చేశాడంటే ఒక అర్థాలు తీసుకుని వచ్చినాడు, వాడు ఎంతో చెప్పినాడు 150 క్లాసులు, వీడికి ఎంత కడిగినప్పుడు మనకి 150 నుంచి 15 రూపాయలు తీసుకొచ్చినాడు. కానీ కొనుక్కున్నాడు, కొనుక్కోలే తీసాను జరిగింది. వాడు అంటే 15 ఇవ్వడం జరిగింది. మరి రకరకాలైనటువంటి ఇంకా మనం వచ్చేటప్పుడు డ్యాన్స్ చేయడం, తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత విశ్వనాథ్ బస్సు అంతా ఇంటికి వచ్చేసినాము. ఇంతమంది వచ్చేసినాము, వారికి దూరం అయిపోయింది. బస్సు నిలబెట్టేసి ఇంకా చాలా మరి మహాబలిపురం కావచ్చు. మనం అక్కడ ఒక చోట ఆ హెలికాప్టర్ ల్యాండ్ అయింది, అంటే అది స్ప్రేయింగ్ కోసం అంటే చెప్పారని నీళ్ళతో ఏం చెప్పిన మనం ఆరాస్తి దాటిన తర్వాత అక్కడ పోతే అక్కడ మనం మార్నింగ్ ఉంది అది హెలికాప్టర్ ఉంది. అదంతా వాళ్ళు 30 రూపాయలు ఇస్తే ఒకసారి హెలికాప్టర్ ఇప్పుడు అన్ని 10 తీసుకొని పోతున్నాం. కాకపోతే ఒకసారి పైకి ఎగిరించడానికి కొన్ని వేలు ఖర్చు అవుతుందని రావడం జరిగింది. మరి ఈ విధంగా మరి పాఠశాల పట్ల మీకు ప్రత్యేకమైనటువంటి అభిమానం. ఎందుకంటే ఈ పాఠశాల చదువుకున్నాం, అందరూ కూడా స్థానికులమే, మరి ఎందులో కనపడుతూ ఉంటారు. తర్వాత మీరు ఎప్పుడు కూడా నేను కష్టాన్ని నమ్ముకున్నాను, ఆ కష్టం ద్వారానే ముందుకు పోతుంటాను. మీ మనసులో కూడా ఎప్పుడు కూడా రైట్ థింకింగ్ ఉండాలి. మనం ఏం మాట్లాడుతున్నామే అదే మనసులో ఉండాలి, అదే పనిలో మనం బయట చేస్తూ ఉంటే బాగుంటుంది. చెప్పేది ఒకటి చేసేది ఒకటి మాత్రం ఎప్పుడు కూడా పెట్టుకోకండి. మరి మీ అందరూ కూడా భవిష్యత్తులో మీరు, మీ పిల్లలు, మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా భవిష్యత్తులో బాగుండాలని, ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా ఉండాలని కోరుకుంటూ మీరు మమ్మల్ని ఆహ్వానించినందుకు ధన్యవాదాలు చెబుతున్నాం. నేను విద్వాన్ సార్, మల్లికార్జున సార్ ఎవరు పిలిచినా, ఏ దాన్ని పిలిచినా కూడా విషయం తెలిస్తే మాత్రం మేము
ఎన్ని పనులున్నా ఇన్స్పెక్ట్ ఏముంది ఇప్పుడు అంతా దాదాపుగా ముగిసిపోయేసింది కాబట్టి ఎప్పుడు ఏం జరుగుతుందో మనకైతే తెలియదు. ఉన్న రోజు హ్యాపీగా ఉండాలని అనుకుంటాం. అది చిన్న ఫంక్షన్ కావచ్చు, పెద్ద ఫంక్షన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మరి ఏదైనా కూడా ఇస్తానే పోవడానికి అయితే మేము సిద్ధంగా ఉన్నాం. మీరు మాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు జరుగుతుంది. మీ అందరూ కూడా ఆరోగ్యంగా. నెక్స్ట్ మల్లికార్జున రెడ్డి సార్ గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. అధ్యక్ష నమస్కారం. పూర్వ విద్యార్థులకు మామూలు ఇక్కడ నాకు ఎందుకో ఏమో నిడిమావిడి అంటే నాకు నేను గ్రాడ్యుయేషన్ అయిపోయి బీఈడీ అయిపోయి ఇక్కడ జాబ్ వచ్చినప్పుడు నిడిమావిడి అంటే ఒక అఫెక్షన్ అనేటువంటిది మాకు క్రియేట్ అయింది. నన్ను మొదటి నుంచి గాజులపల్లి ఎవరంట, ఎందుకంటే గాజులపల్లి నాది అపాయింట్మెంట్ కాబట్టి తెలుగుంటే ఎవరికైనా గాజులపల్లి ఎవరు పోయినారా అని. ఇట్లా ఇది ఏమైందంటే అప్పటి నుంచి ఈ రోజు వరకు అంటే 89లో జాయిన్ అయినప్పటి నుంచి ఈ రోజు 25 వరకు నాకు నిడిమావిడితో అఫెక్షన్ అనేటువంటి తెగలేదు. ఈ రోజు నేను రిటైర్మెంట్ అయ్యి 7 years కంప్లీట్ అయినా ఈ స్కూల్కి నేను వారానికి 3 సార్లు వస్తాను. ఎందుకంటే అది బిడ్డ తెచ్చిన తొత్తి మార్లు పోదంటారు. అసలు నాకు అక్కడ పని నేను అగ్రికల్చరిస్ట్, మీకు అందరికీ తెలుసు. కష్టం అనేటువంటిది మాకు సహజం. నేను అయ్యో కష్టపడతానన్నది ఎందుకంటే మాకు సహజంగా వచ్చినటువంటి వృత్తి కాబట్టి 42 degreesలో కూడా పనిచేస్తాము, 0 degreesలో కూడా పనిచేస్తాము, అర్ధరాత్రి కూడా పనిచేస్తాము. ఎందుకంటే మాకు అది కష్టం అనేటువంటిది కించిత్ కూడా మాకు మనసులో ఉండదు. కాబట్టి అక్కడ నాకు ఎప్పుడు లీజర్ దొరుకుతామో అప్పుడు నిడిమాం లేకపోతే చాలేస్తారు. మేడం కూడా 2-3 సార్లు లేదు సార్ మీరు ఎప్పుడు వస్తారే అని ఒకసారి లేదు మేడం నాకు ఎప్పుడు అంటే అభిమానం మామూలుగా అందరినీ చూడాలంటానని చెప్పి అనుకొని వస్తాను అంటానని చెప్పి ఇప్పటికి కూడా నేను ఈ రోజు వరకు కూడా నేను స్కూల్కి వస్తూనే ఉంటాను. మామూలుగా అయితే సబ్జెక్ట్ టీచర్ ఎవరైనా కొరత ఉంటే చెప్తాను, కానీ ఇక్కడ సబ్జెక్ట్ ఫుల్ఫిల్గా ఉంది కాబట్టి మా యొక్క అవసరం స్కూల్కి లేదు. కాకపోతే ఏమంటే నాతో పాటు పనిచేసే వాళ్ళు ఉన్నారు, స్కూల్ అంటే అభిమానము, నిడిమామిలో ఉండేటువంటి ప్రజలందరికీ కూడా నేనంటే గౌరవము, నాకు కూడా వాళ్ళంటే కూడా అఫెక్షన్. దీని నుంచి మామూలుగా నేను నిడిమామిడితో అనేటువంటిది నాకు ఎక్కడా లేనటువంటి అఫెక్షన్, గౌరవం అనేటువంటిది ఉంది. ఇప్పటికి కూడా నేను విద్వానేవాడు నాకంటే 10 ఏళ్ళు పెద్దవాడు, అయినా కూడా ఆయన నేను ఫ్రెండ్స్. ఇక్కడ రామచంద్ర రెడ్డి సార్ ఉన్నారు, రామచంద్ర రెడ్డి నాకంటే 2 ఏళ్ళు చిన్నవాడు, కానీ జాబ్లో ఇద్దరు ఉంటే సరే చేద్దాం. ఆయన కూడా మేము ఇంతవరకు కూడా నా లైఫ్లో ఇప్పుడు 67 years అంటే నాకు శత్రువు అనేటువంటి వాడు ఎవరు కూడా లేదు. ఇది నా లైఫ్. ఇంకా నా రిలేషన్లో కానివ్వండి, ఇక్కడ ఫ్రెండ్స్లో కానివ్వండి, ఊళ్ళో కానీ ఏదైనా సమస్య అంటే లేవి, దాని గురించి తోడేది, వాళ్ళని పీకేది, ఇవన్నీ నా యొక్క లేదు. కాబట్టి మీరు కూడా లైఫ్లో ఏమంటే శ్రీరాములు సార్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పినారు. నువ్వు 1,00,000 సంపాదించు, నీకు ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేటువంటిది లేకపోతే ఆ జీవితం అదొకటే. నువ్వు 10 రూపాయలు సంపాదించు, డిసిప్లిన్గా ఖర్చు పెట్టుకొని డిసిప్లిన్. నీ యొక్క బడ్జెట్ నీకు తెలిసిందల్లా, మనం ఎంత సంపాదిస్తున్నాము, ఎంత ఖర్చు పెడుతున్నాము, ఆ యొక్క బడ్జెట్ అనుగుణంగా నువ్వు సేవింగ్స్ అనేటువంటిది స్టార్ట్ చేస్తే నీకంటే మంచి వ్యక్తి ఎవరు లేరు, నీకంటే హ్యాపీయెస్ట్ పర్సన్ కూడా ఎవరు ఉండరు. ఆ బడ్జెట్ అనేటువంటిది ఎప్పుడైతే నన్ను కూడా ఈరోజు కొంతమంది మా ఫ్రెండ్స్ అంటారు, ఏ బాబు మీ ఫైనాన్స్ ప్లానింగ్ ఎక్కడ పోయినారు అంటారు. ఫైనాన్స్ అంటే నేను ప్లానింగ్ అంటే నేను ఫైనాన్స్ అంటే రామప్ప మా ఎలిమెంటరీ స్కూల్ సెక్షన్లో అంటే మా మేమే పెద్ద సంపాదించడం లేవు కాదు, కాకపోతే మేమంటే ఒక రకమైనటువంటి బడ్జెట్ ప్రకారమే బతికేటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వాళ్ళు. ఇప్పుడు 1,00,000 రూపాయలు జీతం వచ్చినా నేను ఇచ్చే ఉన్నాను, 398 రూపాయలు జీతం వచ్చినా ఇచ్చే ఉన్నాను. నాకు 1,00,000 రూపాయలు జీతం వచ్చి సంవత్సరానికి 12 లక్షల ప్యాకేజ్ వచ్చినా, నా 20 లక్షల ప్యాకేజ్ వచ్చినా నా కారు కొనాలనేటువంటి ఐడియాను రాదు, ఇంకోటి కొనాలనేటువంటి ఐడియా. ఎందుకంటే మనకు అవసరం లేదు, అవసరం ఉంది 10 లక్షలు పెడదాం. ఇప్పుడు హెల్త్ ఉంది బాగలేదు, 10 లక్షలు కానీ ఖర్చు కానీ హ్యాపీ. అందుకు ఏం చేస్తారంటే మీరు జీవితంలో ఎప్పుడైనా కానీ నువ్వు 1,00,000 సంపాదించు, రూపాయలు సంపాదించు, 2 రూపాయలు 50% అనేది మస్ట్ సేవింగ్ అనేటువంటిది పెట్టుకో. ఆ సేవింగ్ మన ఖర్చు కూడా ప్రైమరీ ఖర్చులు ఏవి, తగ్గించుకునేటువంటి ఖర్చులు ఏవి, వీటిని కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి. తగ్గించుకోలేని ఖర్చులు ఖర్చు పెట్టాలి, తగ్గించుకునేటువంటి ఖర్చులు ఉంటాయి కొన్ని, వాటిని తగ్గించుకొని మన జీవితాన్ని ఆనందమయంగా బాగా గడుపుకోవాలి. ఎవరైతే ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేటువంటిది ఉండి డెడికేషన్గా దానికోసం ఖర్చు పెట్టుకొని ఉంటారో వాళ్ళ లైఫ్లో శ్రీరాములు సార్ చెప్పినట్టు వాళ్ళ లైఫ్ బాగుంటుంది, వాళ్ళ పిల్లల యొక్క లైఫ్ కూడా బాగుంటుంది, వాళ్ళ పిల్లలు కూడా అదే విధంగా పెరుగుతారు. నాకేమైనా 1,00,000 వస్తుంది, 1,00,000 ఖర్చు చేస్తుంటే రేపు పొద్దున అనుకోని సంఘటన జరిగింది అనుకోండి, ఎవరి కాలు పట్టాలి మనం? అది ఫ్యూచర్లో మనకు 10 సంవత్సరాలకు అయ్యేంత రిజర్వ్ మన దగ్గర పెట్టుకుంటే మనం హ్యాపీయెస్ట్గా జీవితకాలం అంతా బతకాలి. దేవుడు మనకు ఎంత కాలం చేస్తే అది వేరే సంగతి. మనం దైవం యొక్క తెలియకపోతే మనం ఎప్పుడు ఏం జరుగుతామో మనకు తెలుసు, కానీ మన యొక్క ప్లాన్ అంటూ మనకు ఉండి ఆ బడ్జెట్ ప్రకారం మన యొక్క జీవితాలను మలుచుకొని పెట్టేటువంటి వ్యక్తులు హ్యాపీయెస్ట్గా ఉంటారు.
వాడు పిసినారికి సంబంధించిన మనమే పిసినారి తనమేం కాదు, అనవసరమైనటువంటి ఖర్చు తగ్గించుకుంటున్నాం. పిసినారి అంటే ఖర్చు పెట్టుకోకుండా ఉండే పిసినారి, కానీ మనం 50% ఖర్చు పెట్టొచ్చనే చెప్తున్నాం. ఒక 50% సేవింగ్ చేసుకోండి. ఈ రోజు చేసినటువంటి సేవింగ్ భవిష్యత్ తరాలకు మనకు పునాది అవుతుంది, మనకు బాగా ఉంటుంది. తర్వాత ఇంకొకటి ఏమంటే మనము ఇక్కడి నుండి కూడా మన బేస్ ఏమి, మనం పూర్ పర్సన్స్ నుంచి మనం ఎదిగినాం. మన అమ్మ నాన్నలేం కోటీశ్వరులు కాదు, లక్షాధికారులు కాదు. చినిపోయినటువంటి బుట్లు వేసుకున్నాము, చినిపోయినటువంటి డ్రెస్ వేసుకునేటువంటి పోయి స్కూల్కి పోయినటువంటి చదువు. మీరు ఈరోజు మంచి పొజిషన్లో ఉన్నప్పటికీ కూడా మీ గురించి మీరు ఒక్కసారి మీరు బ్యాక్గ్రౌండ్ ఆలోచన చేసుకోండి. మన వల్ల అప్పిస్తూ వస్తారు కొంతమంది, ఏమైనా సార్ సంతకం పెట్టి సార్, సార్ నాకు వాళ్ళ సర్టిఫికేట్ కాదు సార్, సార్ నాకు ఇది మీరు ఆఫీస్లో రెవెన్యూ ఆఫీస్లో ఉండండి, వెల్ఫేర్ ఆఫీస్లో ఉండండి, ఎక్కడైనా ఉండండి. మన యొక్క ఎనిమిది గుర్తు పెట్టుకొని వాళ్ళ యొక్క బాధలు అనేటువంటి మనకు గుర్తు తెచ్చుకొని సంతకం పెడితే మనం దేవుళ్ళలాగా వాళ్ళు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రజలకు అది లేదు. పిల్లలు ఆ జాబ్లో కూర్చుంటానే వాళ్ళు ఏం పెద్ద కలెక్టర్ల కంటే పెద్ద వాళ్ళుగా ఫీల్ అయిపోయి సార్ వచ్చి నమస్తే సార్ అంటే సార్ 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 ఉన్నది అంటే అంత నెగ్లిజెన్స్గా వాళ్ళ యొక్క బిహేవియర్ అనేటువంటిది ఉంటుంది. కానీ అట్లా కాకుండా మీరు మనకేం లేదు, మన గవర్నమెంట్ ఇస్తుంది, శాలరీ ఇస్తుంది, మనం చేస్తాం. కానీ నువ్వు తీసుకునే దాంట్లో కూడా లీగల్గా తీసుకోండి. ఎందుకు ఆయన 5 రూపాయలు ఇచ్చి 5 రూపాయలు అసలు మహా సంతోషం. మనం 50 డిమాండ్ చేసినట్టు అవసరం ఉంది. వాడు 50 ఇచ్చే స్టేజ్లో ఉన్నాడో లేదో మనకి ఏం తెలుసు. కాబట్టి వాడు ఎంతనే ఏంటి, ఎందుకంటే సమాజం మారుతుంది కాబట్టి మనం మారాలి. 5 రూపాయలు ఇచ్చినాడు సంతోషంగా తీసుకోండి, 50 రూపాయలు ఇచ్చినాడు సంతోషం. పీడిచ్చేటువంటి తత్వం అనేటువంటిది అలవాటు చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు నాకు బెస్ట్ ఎగ్జాంపుల్, మొన్న నేను కరెంట్కి అప్లై చేసినాను. కరెంట్కి అప్లై చేస్తే నేను 1 మంత్ తిరిగినాను ఎంఆర్ ఆఫీస్ దగ్గరికి. ఏది వాల్టా సర్టిఫికేట్ కావాలి, కరెంట్ వాళ్ళు వాల్టా సర్టిఫికేట్ మీకు ట్రాన్స్ఫర్ సెక్షన్ కాస్తారంట. తిరిగి నేను ఊరికే అయిపోయాను. ఊరికే తర్వాత మళ్ళీ ఏం చేసినాను, నేను ఎంఆర్ ఆఫీస్ కాలింగ్ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు మనకి వస్తే నా స్టూడెంట్ ఉన్నాడు. ఏం సార్ ఇక్కడ వచ్చినారే అంటున్నాను. ఇట్లా పలానా దానికోసం వచ్చినాను పని నెల నుంచి అడుగుతాను, ఏం తెలుసు సార్ నువ్వు గుర్తు సార్ నేను పోయిస్తాను అంటాను. అంటే ఎంఆర్ఓ వాయిదాకా అంటాను, వాయిదాకా నేను పోయిస్తాను అంటాను. పోయేసి నేను అక్కడ కూర్చున్నట్టు సందర్భం పెట్టుకొని తీసుకున్నాను. అంటే మన యొక్క విలువ అనేటువంటిది అక్కడ మనం టీచర్ కాబట్టి 1 మంత్ తిరిగినాం. మన స్టూడెంట్ అనేటువంటి వాడు మనం చెప్పినటువంటి విలువలు అనేటువంటి పాటించినటువంటి వ్యక్తి అక్కడికి వస్తే ఎంఆర్ఓని కూడా వాళ్ళ నేను సంతకం పెట్టిస్తానంటని చెప్పి వితిన్ 2 అవర్స్లోనే సంతకం పెట్టించుకొని నా చేతికి ఇచ్చినాడు. అంటే ఏం నేను 10,000 ఇస్తానన్నా 5,000 ఇస్తానన్నా వాడు నన్ను నెగ్లెక్ట్ అన్నాడు. పోనీ ఏం 10,000 నాకు ఏం కావాలని నాకు యాజ్ ఎ స్టూడెంట్గా ఆయన ఏం చేసినట్టు సంతకం పెట్టి తీసుకొచ్చి. అంటే మన యొక్క విద్య యొక్క పవర్, మన యొక్క డిసిప్లిన్, మన యొక్క యాటిట్యూడ్ విద్యార్థి మీద ఎంత మాట ముద్రపడి ఉంటుందో ఒకసారి గుర్తుపెట్టుకోండి. అంటే నేను చెప్పేది ఇన్సిడెంట్ మాత్రమే. ఎందుకంటే ఒక యొక్క ఉపాధ్యాయునికి ఆ దగ్గర ఉన్నటువంటి విద్యార్థులు యొక్క ముద్ర అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది. సార్ నిన్నే సార్ వాడు 9 దినాలు తిప్పిండేదంట, వాడు ఒక ఎంఆర్ వాడు కింద పనిచేసేవాడు. అట్లాంటి పరిస్థితి మనం ఈ యొక్క సమాజంలో ఉండాలి. అది నేను కోరుకున్నాను. ఎందుకంటే మనకు ఈ స్కూల్లో మనం ఏం చేస్తాం, ఏ బ్యాచ్లో మనం హెడ్ మాస్టర్ ఎవరైనా ఉంది, మనం ఏం పలానా పనికి వచ్చినవా తీసుకో సందర్భం పెట్టి ఆ బ్యాచ్ పలానా బ్యాచ్ లేకపోతే క్లర్క్ కానీ హెడ్ మాస్టర్ కానీ 4 సార్లు పేపర్ అని చెప్పి వాళ్ళు పని చేస్తారు. అటువంటి యాటిట్యూడ్ మనకు సమాజంలో కూడా దొరికితే అందరూ కూడా బాగుంటారు. కాబట్టి ఏమి మనం ఈ సాంప్రదాయాన్ని అలవాటు చేసుకున్నాం. ఏమి అందరూ కలిసి గెట్ టుగెదర్ ఫంక్షన్ చేస్తున్నాం. ఇటువంటి సాంప్రదాయం లక్షల కోట్లు పెట్టి చదివినటువంటి కార్పొరేట్ కాలేజీల పిల్లలకు ఉంది. ఒక్కసారి ఆలోచన చేయండి, అందరూ లక్షల కోట్లు వాళ్ళకి లేదు. మనకేంటంటే ఇక్కడ ఆత్మీయత, అనురాగాలు, డిసిప్లిన్, క్రమశిక్షణ, తర్వాత సత్ప్రవర్తన ఇవన్నీ కలిపి మనకు ఎడ్యుకేషన్ అనేటువంటి ఇస్తాన్నారు. కాబట్టి మన యొక్క విద్య ఉపాధ్యాయులు మనం అదే విలువలతోనే పెరిగినాం. కాబట్టి మనమంతా కలిస్తే బాగుండు, ఇది చేస్తే బాగుండు అని చెప్పి ఒకసారి మనము ఆలోచన చేసి మన యొక్క ఆత్మీయ అనురాగాలను కలుసుకుంటే మనకు లక్షల కోట్లు ఇచ్చినటువంటి తృప్తి కలుగుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ 27 years నాకు నిర్మాణం సర్వీస్. మన పిల్లలు చాలామంది కనిపిస్తారు, కానీ నాకేమంటే నాకు స్టోరేజ్ పవర్ తక్కువ. పిల్లల యొక్క నేమ్స్ అనేటువంటివి నాకు ఉండవు, డిలీట్ అయిపోయి. ఎవరైతే ఫ్రీక్వెంట్గా మాట్లాడుతూ ఉంటారో వాళ్ళ పేర్లు మాత్రం ఉంటుంది, మిగిలినటువంటి డిలీట్ అయిపోయి. కాబట్టి దాంట్లో నేను డ్రాబ్యాక్. కానీ అందరితోనూ పలకరించుకుంటాం, మాట్లాడుతూ ఉంటాము. ఎవరైతే బాగా మనకు ఫ్రీక్వెంట్గా ఉంటారో వాళ్ళ పేర్లు అయితే బాగా మనసుకుంటాయి. కాబట్టి సమాజంలో శ్రీరాములు సార్ చెప్పినట్లు ఒక పొదుపును అనేటువంటి అలవాటు చేసుకోండి. ఆ పొదుపు కోసమే అట్టదారులు తొక్కాల్సిన, డబ్బు కోసం అట్టదారులు తొక్కాల్సిన పని లేదు. డెడికేషన్తోనూ డిసిప్లిన్తోనూ సత్ప్రవర్తననే సంపాదించండి. సత్ప్రవర్తనతో సంపాదించినటువంటిది ఎంతన్నా కానీ మనకు మన తరాలకు అందిస్తుంది. కాబట్టి ఎప్పుడైనా కూడా మనం సంపాదించాలా, కానీ ఆ సంపాదించేటువంటిది సత్ప్రవర్తనతో మంచి డిసిప్లిన్తో సంపాదిస్తే మంచి పౌరులుగా మీరు కూడా సమాజాన్ని తయారు చేయాలని చెప్పి ఆశిస్తూ నెక్స్ట్ భాస్కర్ రెడ్డి సార్ గారు మాట్లాడారు.
అలాగే ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే నా గురువుల తర్వాత గురువు మీరు వేసినటువంటి మీరు నేర్పినటువంటి విద్య వాస్తవంగా చెప్పాలంటే. కాబట్టి మీరందరికీ కూడా శిరస్సు వంచి మొట్టమొదటి నమస్కారం. ఆ తర్వాత మీకు అందరికీ కూడా జీవితంలో నేను గుర్తుంచుకోదగినటువంటి ఏమంటే, యాక్చువల్లీ ఐ వాజ్ నాట్ ఎ రెగ్యులర్ టీచర్ ఫర్ యూ. జస్ట్ ఐ కేమ్ హియర్ టు సర్వ్ యూ యాజ్ ఎ పారా టీచర్. పారా టీచర్గా నేను ఇక్కడ అపాయింట్ చేసుకున్నాను. మరి నన్ను కూడా ఒక రెగ్యులర్ టీచర్ స్థానంలో మీరు గుర్తించినందుకు టేక్ ఏ బౌ. తర్వాత ఇంకోటి ఏమంటే, మొట్టమొదట 1990లో నా డిగ్రీ అయిపోయింది. 92-93 సంవత్సరంలో ఫ్రాంక్ నేను ఒకటి చెప్పదలుచుకున్నది ఏమంటే, నాకు ఒకటి కింద పని చేయాలన్నా ఇష్టం ఉండదు అన్నమాట. స్వతంత్రంగా బతకాలి అనేటువంటి ఒక ఆకాంక్షతో ఈ పాఠశాలకు రావడం జరిగింది. నీళ్ళు 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 తొంభై 92-93 సంవత్సరంలో అంతకు మునుపు దాదాపు 3 సంవత్సరాల పాటు ఈ పాఠశాలలో ఎందుకో భగవంతుడు నాకు ఈ సరైనటువంటి మార్గాన్ని చూస్ చేయడానికి బహుశా ఎటువంటి తెల్లరాజు పంపాడే ఏమో. ఇక్కడికి రాగానే అప్పుడు పాటిల్ రామిరెడ్డి సార్ గారు ఉన్నారు, శ్రీనివాస్ సార్, మస్తాన్ సార్, వెంకటరామ్ సార్, మొత్తం సార్లు అందరూ ఉన్నారు. సరే ట్యూషన్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. అవునా, మస్తాన్ సార్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయినారు, రామచంద్ర సార్ అందరూ హ్యాపీగా ఫీల్ అయినారు. సరే ఎవరెవరు ఏమైనా సబ్జెక్ట్ చెప్తారంటే, యాక్చువల్లీ ఆఫ్టర్ ఇంగ్లీష్ అండ్ ఫిజికల్ సైన్స్, యాక్చువల్లీ ఐ డిడెంట్ హ్యావ్ ఎనీ నాలెడ్జ్ ఇన్ ఇంగ్లీష్ ఆన్ దోస్ డేస్, టు బి ఫ్రాంక్. నాకైతే ఇంగ్లీష్ లో పెద్ద అవగాహన అనేది కూడా లేదు. కానీ ఎందుకో భగవంతుడు ఆ ఇంగ్లీష్ చెప్పగలవు అన్నట్టుగా ప్రేరేపించారు. ఇంగ్లీష్ చెప్తాను సార్, ఫిజికల్ సైన్స్ చెప్తాను. సరే 92-93 సంవత్సరం అంతా కూడా ట్యూషన్ చెప్పడం జరిగింది. రామిరెడ్డి గారు మహానుభావులు ఎక్కడ ఉన్నారు కానీ అప్పుడప్పుడు పిలిపించేవాడు అనమాట. ఎవరు చెప్తున్నారంటే బాసిరెడ్డి సార్ అంటే ఒకసారి రమ్మని అతన్ని. ఇక్కడ నాకు ఇప్పటికీ గుర్తుంది, స్టాఫ్ లో అందరి ఎదురుగా కాకుండా అలా మొదలు తీసుకొచ్చి ఏ బుక్ ప్రిపేర్ అవుతామన్నా గ్రామర్ చెప్పేదానికి. అప్పుడు నేను రాఘవేంద్ర సింగ్ వాడుతున్నా గైడ్. Actually, I didn't know what is the subject, what is the object, what is the work. I didn't know anything. వాస్తవంగా టు బి ఫ్రాంక్ ఇప్పటికి కూడా నా పిల్లలు గర్వంగా చెప్తాను. నేను చదువు చెప్పేటువంటి ప్రతి పాఠశాలలో కూడా గర్వంగా చెప్తాను. నేను ఈ రోజు ఈ టీచర్ ఈ స్థాయిలో మీకు ఇంగ్లీష్ చెప్పగలుగుతున్నానంటే దానికి భిక్ష పెట్టింది నాకు చిరునాడు ఉన్నత పాఠశాల. అనుకోకుండా ఒకసారి రామచంద్ర సార్ గారు కూడా పాల సముద్రం స్కూల్ కి సరస్వతి పూజ జరుగుతుంది. ఆ రోజు వచ్చినాడు. అకేషనల్ గా ఏదో ఇన్వైట్ చేయాలని వచ్చాడు. సార్ వచ్చి రాగానే 4 మాటలు మాట్లాడండి అంటే సార్ చెప్పింది ఏంది లేదు. వాసులేని సార్ ఆలస్యం అంటే, సార్ లాగా కష్టపడండి, సార్ లాగా మంచి పేరు తెచ్చుకోండి. సార్ ఎలా కష్టపడ్డారని 2 మాటలు చెప్పాడు. ఈ రోజు కూడా నాకు అసలు ఆ మాటలు గుర్తుంది. అలా రామిరెడ్డి సార్ అక్కడికి తీసుకొచ్చి స్టాఫ్ అందరూ ఎదురుగా చెప్తే ఎక్కడ ఫీల్ అవుతారో అబ్బాయి అనేటువంటి ఉద్దేశంతో అక్కడ తీసుకొచ్చి గ్రామర్ అక్కడక్కడ తప్పు చెప్తున్నారు చూడండి, వాళ్ళు కొద్దిగా హార్ట్ గా ప్రిపేర్ గా ఉన్నారు. అదే ఇన్స్పిరేషన్. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ సార్ గ్రామర్ క్లాసెస్ అన్ని నాకు ఇచ్చేసారు. రెగ్యులర్ వచ్చిందంటే సార్ వస్తే టెక్స్ట్ బుక్ సిలబస్ అంతా కంప్లీట్ చేస్తే గ్రామర్ పార్ట్ ముందు కూడా కలిసి చేసేవాడు కదా. అలా ఆ రోజు నుంచి నా జీవన యాత్ర, ఆ రోజు 8 పీరియడ్లు ఏకధాటిగా చెప్పగలిగినవన్నీ ఈ రోజు కూడా 8 పీరియడ్లు ఏకధాటిగా చెప్పగలిగాను. 8 పీరియడ్లు కంటిన్యూస్ గా ఉండేది. 6th to 9th సోషల్ ప్లస్ ఇంగ్లీష్. సో నాకు ఎక్కువ ఇన్స్పిరేషన్ అంటే మొత్తం ఇక్కడ ఉండేటువంటి స్టాఫ్ సార్. శ్రీరాములు సార్కు పరిచయం తక్కువ నాకు, కానీ శ్రీనివాసులు సార్ అయితేనేమి, మస్తాన్ సార్ అయితేనేమి, వెంకటరామ సార్ అయితేనేమి, రామచంద్ర రెడ్డి సార్ అయితే సార్ కొన్ని విషయాల్లో నాకు ఎన్ని విషయాలు అంటే చాలా వెన్నుదన్నుగా నిలిచినాడు అన్నమాట. కాబట్టి జీవితంలో ఇలాంటి
గురువులు నేను మర్చిపోయి నిజంగా మీకు గురువులే కాదు, నాకు కూడా గురువులతో సమానమైంది. మరి అంతేకాకుండా ఇక్కడ చాలా మంది ఇంకా షమీమా ఎప్పుడు మాకు టచ్లోనే ఉంటుంది. యాక్చువల్లీ ఎప్పుడైనా బాపతో సరదాగా చెప్తాను అనమాట, పాప నీకే ఇంటికి వస్తాను మా బాధ్యత సార్ నాకు నేర్పించింది నేను చెప్తాను. సో ఎంత హ్యాపీ అనిపిస్తుంది అంటే నిజంగా అక్కడ సత్య కనపడుతుంటారు అప్పుడప్పుడు. చాలా మంది నజీర్ కానీ కొంతమంది పేర్లు మాత్రం నాకు కూడా గుర్తున్నాయి, అమ్మాయిలు అయితే అసలు నాకు గుర్తుకే లేదు. సారీ ఏమనుకోకండి. సో మొత్తానికి ఏదేమైతే జీవితంలో భగవాన్ సత్యసాయి బాబా నసుఖాలు అభ్యర్థే సుఖం. ఎవరైతే కష్టపడతారో కష్టపడిన ప్రతి వ్యక్తికి కూడా సుఖాన్ని అనుభవించడం ఖచ్చితం 100% వాస్తవం. కాబట్టి ప్రతి ఒక్కరూ కష్టపడండి మన కోసం కాకపోయినా. ఈ రోజు మేము సకర్వంగా నేను ఇంట్లో ఎప్పుడైనా సరదాగా అనుకున్నా నేను బయటకు పోతే నాకు ఉన్నటువంటి శిష్యులు ఎంతమంది ఉన్నారంటే రోజు ఇంటికి పోయినా కూడా నాకు అంతమంది ఇంకా నా శ్రేష్ఠ జీవితం అంతా కూడా గడిపేసి కూడా చెప్తాను. అంత గర్వాన్ని అంతమంది సో ఇక్కడ రావడము, తర్వాత ఇక్కడి నుంచి కొల్లపల్లిలో నేను కాన్వెంట్ స్టార్ట్ చేయడం, అక్కడ నాకు వెల్ సపోర్ట్ అంటే మర్చిపోవట్లేదు రామక్ సార్. యాక్చువల్గా ఆ రోజుల్లో కాన్వెంట్ అంటే ఏది లేదు, పర్మిషన్ లేదు, ఏది లేదు. ఊరికే పక్కన సార్ 30 పిల్లలు పంపించాలంటే అని చెప్పి 30 మంది పిల్లలు సార్ యొక్క కుమారుడు కూడా నశించింది, బాబు సార్ కొడుకు నశించింది. వాళ్ళని వెళ్ళి అక్కడ ట్యూషన్ చెప్పుకొని ఇక 96 పోస్ట్ రాగానే ఇంకా ఊరికే జస్ట్ రిజల్ట్ వచ్చింది. కాన్వెంట్ ఎత్తుకోపోయి నువ్వు తప్పకుండా సర్దే ఇక వద్దు, ఇంక ఎవరు వేరే వాళ్ళు వస్తారు, నువ్వు మొదలు ఖాళీ చేసి చెప్పి సార్ పంపించేసిన రామ్ సార్. అలా నాకు ఎంతో సపోర్ట్ గా వెన్నుదన్నుగా నిలిచి ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే కారణం మళ్ళీ చెప్తున్నా, నేను అందులో సగర్వంగా చెప్పుకునేది ఏమంటే ఈ ఊరికి అల్లుని, తర్వాత ఈ పాఠశాలలో మీ అందరికీ నేను నిజంగా నేను ఎలా చెప్పానో చదువు అయితే కలదు కానీ బట్ నాకైతే గుర్తు ఆ రోజు నేను నేర్చుకున్నటువంటి విషయాలే, ఆ నియమ నిబంధనలే, ఆ ప్రిన్సిపల్స్ ఇప్పుడు కూడా ఫాలో అవుతున్నాను. కొట్టడంలో ఆ రోజు అంతా కొట్టేవాళ్ళం, ఈ రోజు ఇప్పటికి కూడా అదే విధమైనటువంటి పనిష్మెంట్. ఎందుకంటే 92-93 సంవత్సరంలో జస్ట్ అట్ ద టైమ్ మై ఏజ్ వాజ్ ఓన్లీ 18 years, మేబీ 18-20 ఆ రేంజ్ లో ఉంటుంది. ఎట్లుండే వాళ్ళంటే నేను పక్కగా ఉండేవన్నమాట. జస్ట్ మై వెయిట్ వాజ్ ఓన్లీ 45 kgs, 45 kgs. కానీ నా దగ్గర ట్యూషన్ చేసేవాళ్ళు గాజులపల్లి నుంచి అభిలాడు రవి, ఆదిరెడ్డి, ఈ శంకర, కొత్తూరు శంకర, ఇట్లాంటి పిల్లలు వాళ్ళు చేయబట్టుకున్నారంటే నేను అసలు వదిలించుకునేవాడిని కూడా కాదనమాట. అలాంటిది 6 o'clock ట్యూషన్ అంటే 6 o'clock ఇస్తాను రావాల్సిందే. చలికి ఒలుగుతూ వచ్చేవాళ్ళు అనమాట. వాళ్ళు రావాల్సిన వారి నుంచి రాలేదంటే పనిష్మెంట్. వాళ్ళు కొట్టేటప్పుడు కనీసం వాళ్ళు చేయబట్టుకున్నా కూడా నేను వదిలించుకోలేదు. అలాంటిది నిజంగా పేరెంట్స్ కాదు మీ అందరికీ కూడా నిజంగా సరస్వతి నమస్కారం చేయాలి. ఎందుకంటే టీచర్స్ ఆ రోజు చెప్పినటువంటి రిజల్ట్ ఈరోజు రావడం లేదు. ఈ రోజు నిజంగా ఎవరు కూడా ఏ పేరెంట్స్ లోనే లేదన్నమాట టీచర్ల పక్కన. దానికి తోడు ఇక పిల్లలు, ఆ పిల్లల ప్రవర్తన చూడాల. వాసిరెడ్డి సార్ అక్కడ కనపడుతున్నాడంటే మామూలుగా నేను చెప్తున్నాడు ప్రజెంట్ పూజ స్కూల్ ఇట్లా 2 బటన్లు 3 బటన్లు లోపల చేసుకొని వస్తాడు. వాసిరెడ్డి సార్ కనపడాలంటే ఇట్లా తిరిగి టక పట్టేసేస్తాడు. కారణం ఏమంటే అది కాదు, ఆ క్రమశిక్షణ కాదు, భయంతో కూడినటువంటి క్రమశిక్షణ కాదు, వానికి స్వతంత్రంగా రావాలి. సో ఏదేమైనా పెద్దలు చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సలహాలు ఇచ్చారు. నేను సలహాలు ఇచ్చేటటువంటి కాదు. యాక్చువల్ గా నేను పొద్దునే అనుకున్నా, నేను కంపేర్ చేసుకున్నా 1990 నా వయసు ఎంత వాళ్ళ వయసు ఎంత ఇట్లా క్యాలిక్యులేషన్ చేసుకుని వచ్చిన. కాబట్టి మీకు సలహాలు ఇచ్చేటువంటి వయసు లేకపోయినా కూడా మీరందరూ మీ భార్య పిల్లలతో, మీ భర్తలతో, పిల్లలతో సుఖంగా సంతోషంగా ఉంది. ఇది బాబు ఏదో ఒక చారిటబుల్ ట్రస్ట్ అన్నది నిజంగా చాలా గ్రేట్ ఐడియా. సో వీ విల్ ఆల్సో రెడీ టు హెల్ప్ అట్ ఎవరీ ప్లేస్. ఏదైనా సరే మా వంతు మాకు తెలిసిన విధంగా మేము కూడా సహాయం చేయడం. ఎందుకంటే నేను చెప్తాను, నేను నిరుపేద కుటుంబం నుంచి వచ్చాను. ఈ రోజు భగవంతుడు నాకు ఈ స్థాయిలో ఉంచాడంటే అదే చెప్పాను కదా, సాయిబాబా కోర్సు నసుఖాలు చెప్పేసి. కాబట్టి అందరూ కూడా నన్ను ఇలా కష్టపడేలాగా తయారు చేస్తే కూడా నాకు సారలేదు. ఏ రోజు కూడా సారలేదని నేను మరి ఎక్కువ పొగుడుతున్నాను అనుకోండి. నా మనసులో ఉండేటువంటి ఒపీనియన్, నా మనసులో ఉండేటువంటి ఫీలింగ్స్ ఏ రోజు కూడా నన్ను తక్కువ చేసి చూసినటువంటి సందర్భాలే లేవు సార్.
ఒక డిన్నర్ చేసుకున్నా, ఒక విందుకు పోయినా, ఒక వినోదానికి తీసుకెళ్ళినా కూడా భాస్కర్ని ఖచ్చితంగా తోడు తీసుకెళ్ళేవాళ్ళు. చాలా సందర్భాల్లో మస్తాన్ సార్ వాళ్ళు ఇంట్లో అయితే ఎన్నిసార్లు తిన్నాను నాకే గుర్తుంది. అంటే అంత ప్రత్యేకమైనటువంటి గౌరవాన్ని అందించినటువంటి మహానుభావులు. కాబట్టి మీకు ఈ పాఠశాలకు నేను జీవితాంతం రుణపడి ఉంటానని ఈరోజు యాక్చువల్గా మీ అందరి అనుభవాల్లో నేను కూడా పాల్పంచుకోవడం ఇంకా సార్ల గురించి అందరినీ తీసుకుంటే నేను ఇప్పుడు సార్లు ఎట్లా మనసులో అనుకుంటున్నారు, నాదే అదే ఫీలింగ్. నేను ఏం చేయాలన్నా ఫస్ట్ మస్తాన్ సార్ ఫోన్ చేస్తాను, సార్ ఇది చేయాలనుకుంటున్నా ఎట్లా. నెక్స్ట్ రామచంద్ర రెడ్డి సార్ అవైలబుల్గా ఉంటారు కాబట్టి సార్ ఎట్లా చేయాలా, ఇది చేయాలనుకుంటున్నా ఓకేనా, ఇట్లా సార్ వాళ్ళతో ఇప్పటికీ ఉంది. మల్లికార్జున సార్ అయితే ఇంకా చెప్పాల్సిన పర్లేదు, సార్ వస్తూనే ఉంటారు, సార్ ఇది చేద్దాము ఎట్లా సార్, ఇదే సార్తో అనుబంధం ఉంటుంది. ఇంకా నెక్స్ట్ రామలక్ష్మి మేడం గురించి తీసుకుంటే యాక్చువల్గా మేడం గర్ల్స్ స్కూల్ హెచ్ఎంగా ఉంది, నేను పక్కన సెంట్రల్ స్కూల్ అని ఆ స్కూల్లో టీచర్. మేడం వాళ్ళ స్కూల్కి మా స్కూల్కి పోటీ అనమాట. ఏమంటే ఫస్ట్ వచ్చే దాంట్లో మీ స్కూల్ వాళ్ళు వస్తారు, ఇప్పుడు పోటీదారులు ఇద్దరు పక్కన పక్కన కూర్చున్నాము. అదే అప్పుడు అంత అంటే అంత పోటీగా వర్క్ చేసేవాళ్ళు. ఇంకా సార్ శ్రీరామ్ సార్ గురించి తీసుకుంటే ఇంకా సార్ ఇంకా చెప్పాల్సిన పని, సలహాలు తీసుకుంటూనే ఉంటాం ఇప్పటికీ. ఇంకా మేడం కూడా బాగా తెలుసు, సార్ వాళ్ళ మేడం కూడా. సార్ వాళ్ళ కూతురు వచ్చేసి నా దగ్గరికి ట్యూషన్కి వస్తానంటే అమ్మాయిలు ఇట్లా ప్రతి ఒక్కరితోనూ నాకైతే అనుబంధం ఉంది. భాస్కర్ రెడ్డి సార్ ఒక్కరు నాకు తెలియదు. ఇంకా దీంట్లో ఇంత మంచి నాకు అవకాశం ఇచ్చిండే మీ అందరికీ పేరు పేరు నా కృతజ్ఞత తెలుపుకుంటూ నా ఈ ప్రసంగాన్ని ముగిస్తున్నాను. స్వర్ణలత స్వర్ణలత వాళ్ళ డాటర్ కూడా ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వడం జరిగింది. ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వడం జరిగింది. 900 మార్క్స్. తర్వాత 972. Congratulate to her. And Raghupathi Reddy daughter also passed first class also 887, right? She studied in Chennai now. Swarnalata daughter also studied in Anantapur now. Thank you so much. And Sarita's son also 972, right? Sarita? First year 172. Congratulate to everyone. And one more thing, I'm working in world's 11th fortune company. And company నాకు 4 members scholarship select చేయడానికి ఆపర్చునిటీ ఇచ్చింది. సుజాత ముందు కూడా ఆడాను. 884 కంగ్రాచులేట్ అండ్ నేను కంపెనీలో వర్క్ చేసే చోట నాకు 4 members కి స్కాలర్షిప్ ఇవ్వడానికి ఆపర్చునిటీ ఇచ్చింది. ఫస్ట్ 2 స్కాలర్షిప్స్ వచ్చి 18,000. తర్వాత డిగ్రీ అబౌవ్ ఉన్న వాళ్ళకి 40,000 ఒక్కొక్కరికి ల్యాప్టాప్ ఇవ్వడం జరుగుతుంది. ఒకటి డాక్యుమెంట్స్ వచ్చి ఆధార్ కార్డు, ఇన్కమ్ సర్టిఫికేట్, బేబీ వాళ్ళ యొక్క మార్క్స్ మేము ఏ స్కూల్లో చదువుతున్నామో వాళ్ళ పే స్లిప్స్ ఇస్తే నేను అప్లై చేయను. సో దానికి తెలియజేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. మన ప్రస్తుత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు నాగపద్మజ మేడం గారిని మా చిరు సన్మానాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. ఈనాటి సమావేశానికి ఈ స్కూల్కు మాకు సంబంధం లేకపోయినప్పటికీ మా సార్ గారు ఇక్కడ పనిచేసినందుకు నేను అనుకోకుండా ఇక్కడికి రావాల్సి వచ్చింది. మరి పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో ఇక్కడ చూసిన వెంటనే
మా ఒక పూర్వ విద్యార్థి అయిన షమీమా మా స్టూడెంట్ హిందూపూర్ గర్ల్స్ హై స్కూల్లో నేను పనిచేసేటప్పుడు అమ్మాయి నాకు 8th క్లాస్లో పరిచయం అయింది. కాబట్టి అది కూడా ఒక సంతోషకరమైన భావిస్తున్నాను విషయం అని భావిస్తున్నాను. మరి ఇక్కడికి విచ్చేసినప్పుడు ఇక్కడ చూసిన వాళ్ళందరూ కూడా శుభస్థితులు. ఇక్కడ పనిచేస్తున్నటువంటి నాగపద్మత మేడం ఇందాక చెప్పింది పోటీగా రాణిస్తున్నాము. నిజమే, మా స్కూల్కు వాళ్ళ స్కూల్కు మేము పోటీగా తత్వాన్ని ఇచ్చినాము. అయినా మా పోటీ తత్వంలో మేమే ఇచ్చినాము అన్నమాట. కాబట్టి ఈనాటి ఇక్కడ స్కూల్లో విద్యార్థులుగా చదివిన పిల్లలందరూ కూడా అన్ని రంగాల్లో రాణించినందుకు చాలా సంతోషకరమైన విషయంగా భావిస్తున్నాను. మరి స్టేజ్ పైన ఉపాధ్యాయులందరూ మీకు ఇచ్చిన సలహాలన్నింటినీ కూడా జీవితంలో పాటించి ఉన్నత స్థాయిలకు ఎదగాలని చెప్పి నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సార్ నెక్స్ట్ మన వెంకట సార్ గారిని మా చిరు సత్కారాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. నెక్స్ట్ మన రామచంద్ర సార్ గారిని చిరు సత్కారాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం సార్. మల్లికార్జున రెడ్డి సార్ గారిని మా చిరు సత్కారాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం సార్. భాస్కర్ రెడ్డి సార్ గారిని మా చిరు సత్కారాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం సార్. ఈరోజు నా కొడుకు పుట్టినరోజు. మీ అందరి సమస్యలు నా మిత్రుల సమస్యలు కేక్ కట్ చేయాలి. जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे
subscribe my YouTube channel.